నాన్న పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. సో వెల్కమ్ టు క్లాస్ యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్. సో మనకి 5 యూనిట్స్ నేర్చుకుంటున్నాం కదా. 5 యూనిట్స్లో డెడ్ ఈజీ యూనిట్ అంటే యూనిట్ 4. సో యూనిట్ 4 ఒక్కటి నేర్చుకుంటే గ్యారంటీగా 10 మార్క్స్ వస్తాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ మనకి 3 తెలవాలి. ఒకటి గ్రేడియంట్, ఇంకొకటి డైవర్జెన్స్, ఇంకా కర్ల్. సో ఈ 3 వస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ రావాలంటే ఈ 3 రావాలి. ఈ 3 మీద సమ్స్ చేద్దాం. కొన్ని సమ్స్ చేస్తే మనకి లాంగ్ ఆన్సర్ ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ గ్రేడియంట్. గ్రేడియంట్ అంటే దీన్ని గ్రేడ్ ఎఫ్ లాగా రిప్రజెంట్ చేస్తారు. సో ఎఫ్ అంటే మనకు తెలియదు కదా. సో ఎఫ్ ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఏ ఈక్వల్ టు దిస్ అన్నాం కదా, ఇదంతా ఎఫ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏ అంటే ఏంది, ఎఫ్ అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ బి అంటే ఏంది, ఎఫ్ అని అర్థం చేసుకోవాలి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్. సో ఇట్లా ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇస్తాడు. ఈ ప్లేన్ ఈక్వేషన్నే ఎఫ్ అనుకుంటాం. నెక్స్ట్ ఇంకో 5 ఈజ్ ఈక్వల్స్ టు దిస్. సో ఇదంతా ఏమవుతుంది, ప్లేన్ ఈక్వేషన్. సో ఇదేమవుతుంది, ఇదంతా ఎఫ్ అవుతుంది. సో ఇక్కడ 5 ప్లేస్లో ఎఫ్ అని పెట్టుకోవచ్చు మనం. కానీ ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్స్ టు దిస్ అన్నాడు అంటే ఇక్కడ ఇది ఎఫ్ అని అర్థం చేసుకోవాలి. సో దీనికి గ్రేడ్. సో గ్రేడ్ అంటే గ్రేడ్ ఎఫ్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. సో గ్రేడ్ ఎఫ్ని ఇంకెట్లా అనుకోవచ్చు, డెల్ ఎఫ్. సో దీన్ని డెల్. సో డెల్ అంటాం దీన్ని. సో దీని వాల్యూ ఏమవుతుంది అంటే, డెల్ వాల్యూ ఏంటంటే ఐ బార్ డి బై డిఎక్స్ ప్లస్ జే బార్ డి బై డివై ప్లస్ కే బార్ డి బై డిజెడ్. ఇది డెల్ అవుతుంది. ఎఫ్ అంటే వాడు ఇస్తాడు, ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇస్తాడు. సపోజ్ ఎక్స్ వై జెడ్ అనుకుందాం. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై జెడ్ ఇది ప్లేన్ ఈక్వేషన్. ఇది ఎఫ్ అవుతుంది. సో ఏం చేయాలంటే గ్రేడ్ ఎఫ్ కదా. సో గ్రేడియంట్ కనుక్కోమంటే దాన్ని ఇట్లా అనుకోవాలి, డెల్ ఎఫ్ అనుకోవాలి. సో డెల్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, ఇది డెల్ వాల్యూ. సో ఎఫ్ వాల్యూ వాడు ఇస్తాడు, ఇట్లా ఇస్తాడు ఎఫ్ వాల్యూ. మనం ఏం చేయాలి, ఈ ఎఫ్ని దీంతో ఇంటూ చేయాలి. ఎందుకంటే 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఇవి 3 టర్మ్స్ లాగా కన్సిడర్ చేయాలి. ఇది మొత్తం ఒక ఎఫ్ లాగా కన్సిడర్ చేయాలి. సో ఇది దీంతో ఇంటూ, ఇది దీంతో ఇంటూ, ఇది దీంతో ఇంటూ ఏమైంది, ఐ డి బై డిఎక్స్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఎఫ్ అట్లా ఇంటూ వేసుకోవాలి. సో ఎఫ్ ఇంటూ దిస్ ఎఫ్ ఇంటూ దిస్ ఎఫ్ ఇంటూ దిస్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఐ బార్ డి బై డిఎక్స్ ఆఫ్ ఇది మొత్తం ఇదంతా ఎఫ్ కదా. సో ఇక్కడ ఎఫ్ ఉంది కదా. సో ఎఫ్ ప్లేస్లో ఇది పెట్టేసాను, ఎందుకంటే ఇది ఎఫ్ అని మనకు తెలుసు. సో ఇది చేస్తే ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ జే బార్ డి బై ఆఫ్ ఇంటూ ఎఫ్ కదా. ఇంటూ ఎఫ్ అంటే ఎఫ్ వాల్యూ ఎంత, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ కే బార్ ఇంటూ డి బై డిజెడ్ ఆఫ్ ఇంటూ సేమ్ యాస్టీజ్ ఇక్కడ పుట్ చేసుకోవాలి, వై ప్లస్ XYZ అనుకున్నాం. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం అంటే ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే YZ అనేది ఏమవుతుంది, YZ కాన్స్టెంట్ అయిపోతుంది. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. సో కాన్స్టెంట్. సో ఎప్పుడు యూనిట్ 1 మొత్తం చెప్పిన డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ చేస్తే 0 అయిపోతుంది. సో 0 ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ YZ. సో ఇక్కడ ఏంటిది, YZ అనేది కాన్స్టెంట్. సో YZ అనేది బయటకు వస్తాయి ఎప్పుడైనా సరే, ఇది చెప్పిన మళ్ళీ సపరేట్ చెప్తా. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ YZ. సో ఎక్స్ అనేది మనకు ఉంది, ఇప్పుడు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్నే కన్సిడర్ చేయాలి. సో YZ అనేది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఇంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, బయటకు వెళ్ళిపోతాయి. సో YZ బయటకు వచ్చినాయి, ఎక్స్ లోపల ఉండిపోతుంది. dx ఆఫ్ ఎక్స్ టర్మ్స్ అన్ని లోపల ఉంటాయి. సో ఎక్స్ టర్మ్ లోపల ఉంటుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో YZ ఇంటూ 1. సో YZ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1. సో డైరెక్ట్ YZ అని రాసుకోవచ్చు. సో దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, YZ కాన్స్టెంట్ బయటకు వస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1. సో YZ. నెక్స్ట్ జే బార్ ఏమవుతుంది, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం అంటే ఎక్స్ కాన్స్టెంట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఏమవుతుంది 1. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే XZ బయటకు వస్తాయి. XZ బయటకు వస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1. సో డిఫరెన్షియేషన్ ఇక్కడ వై స్క్వేర్ ఉంది అనుకో, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్ ఏమవుతుంది, అప్పుడు 2y అవుతుంది. అప్పుడు ఇక్కడ 2y రాసుకోవాలి. XZ బయటకు వచ్చి 2y రాసుకోవాలి. కానీ ఇక్కడ వై స్క్వేర్ లేదు, జస్ట్ y ఉంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఏమవుతుంది 1. సో యూనిట్ 1 చూసిన వాళ్ళకి
డిఫరెన్షియేషన్ మంచిగా వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం. సో ఇది 0, ఇది 0. విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే XY బయటకు వస్తాయి. సో దీని వాల్యూ ఏమవుతుంది? I bar 1 plus YZ, J bar 1 plus XZ plus K bar XY. ఇది గ్రేడ్ అవుతుంది. ఇది ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పినంటే మళ్ళీ మీకు డౌట్ రావద్దు. గ్రేడ్ అనేది అడిగినప్పుడు డౌట్ రావద్దు. సో గ్రేడ్ అంటే డైరెక్ట్ డెల్ ఎఫ్ రాసుకోవాలి. సో డెల్ వాల్యూ ఏంది? ఇది. సో ఎఫ్ వాల్యూ వాడే ఇస్తాడు. సో ఈ ఎఫ్ దీంతో నింటూ, ఈ ఎఫ్ దీంతో నింటూ, ఈ ఎఫ్ మొత్తం దీంతో నింటూ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని దీన్ని విత్ రెస్పెక్ట్ టు XYZ డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు వాల్యూ ఏమొస్తుంది? I bar, J bar, K bar. ఫైనల్ ఆన్సర్ I bar, J bar, K barలోనే వస్తుంది. ఎప్పుడైనా సరే ఇట్లా ఫంక్షన్ ఇదేంటిది? ఇది ఫంక్షన్. వెక్టర్ అంటే ఏంది? వెక్టర్ అంటే I bar, J bar, AI bar ప్లస్ BJ bar ప్లస్ CK bar ఇట్లా బార్స్లో ఉందనుకో I bar, J bar, K bar ఇది వెక్టార్ అవుతుంది. ఎప్పుడైనా సరే గ్రేడ్ కనుక్కోమంటే కంపల్సరీ ఈ ఫంక్షన్ ఇస్తాడు. ఇట్లాంటిది ఒక ఫంక్షన్ ఇస్తాడు. వెక్టార్ ఇచ్చిందంటే డైవర్జెన్స్ కనుక్కోమంటాడు. సో ఇప్పుడు డైవర్జెన్స్. సో డైవర్జెన్స్ అంటే ఏంటో చెప్తాం. సో డైవర్జెన్స్ని డివ్ ఎఫ్ ఇట్లా అంటారు. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? డెల్ డాట్ ఎఫ్ బార్. ఇక్కడ ఎఫ్ బార్ ఇస్తాడు అంటే వెక్టార్ ఇస్తాడు. ఇక్కడేమో ఫంక్షన్ ఇస్తాడు, కానీ ఇక్కడ ఫంక్షన్ ఇక్కడ వెక్టార్ ఇస్తాడు. వెక్టార్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? ఈ ఫార్మాట్లో. అంటే ఇది కూడా వెక్టారే. సో గ్రేడ్ ఎఫ్ చేస్తే వెక్టార్ వస్తుంది. సో ఈ వెక్టార్తోని మళ్ళీ ఏం కనుక్కోమంటాడు? ఈ వెక్టార్తోని డివ్ ఎఫ్ కనుక్కోమంటాడు. అంటే డైవర్జెన్స్ ఎఫ్ అంటే డెల్ డాట్. సో డాట్ ప్రోడక్ట్. సో డాట్ ప్రోడక్ట్ అంటే కూడా చెప్తాం. సో ఇప్పుడు డాట్ ఎఫ్ కదా. సో డెల్ అంటే ఏంది? ఇది డెల్ వాల్యూ తెలుసు మనకి. సో ఎఫ్ బార్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు? XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్ అని ఒకటి ఎఫ్ బార్ ఇచ్చిండు. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో ఇది ఇంటూ ఇది చేయాలి. I bar ఇంటూ I bar చేయాలి అంతే. I bar ఇంటూ J బార్, I bar ఇంటూ K బార్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే ఇది డాట్ ప్రోడక్ట్. సో డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు చేసినా సరే మనకి ఏంటంటే ఓన్లీ I ఇంటూ I చేసినప్పుడే ఆ వాల్యూ ఉంటుంది. I ఇంటూ J చేస్తే ఆ వాల్యూ 0 అయిపోతుంది. సో డాట్ ప్రోడక్ట్ ఇట్లా వర్క్ అవుతుందంటే I bar ఇంటూ I bar సేమ్ వెక్టార్స్ ఉన్నాయనుకో దాని వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో I ఇంటూ I bar మాత్రమే వేయాలి. I ఇంటూ J bar చేసినాం అనుకో అప్పుడు ఏమవుతుంది? I bar ఇంటూ J bar వెక్టార్ చేస్తే 0 అవుతుంది. I bar ఇంటూ K bar వెక్టార్ చేస్తే 0 అవుతుంది. సో ఓన్లీ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది చేసుకోవాలి. సో ఇక్కడ బార్స్ వస్తాయంటే బార్స్ ఉండవు. ఎందుకు ఉండవు బ్రో అంటే I bar ఇంటూ I bar అంటే ఏమని చెప్పిన? I bar ఇంటూ I bar అంటే 1, J bar ఇంటూ J bar 1. సో డైరెక్ట్ దీని కోఫిషియంట్ ఇంటూ చేసుకుంటే సరిపోతుంది. డాట్ ప్రోడక్ట్ అంటే ఎప్పుడైనా సరే 2 వెక్టార్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ వెక్టారే, ఎందుకంటే డెల్ అనేది వెక్టార్ ఫార్మాట్లో ఉంది IJ K bar. సో ఇది వెక్టార్, ఇది వెక్టార్, 2 వెక్టార్లను ఇంటూ చేస్తే డైరెక్ట్ ఈ కోఫిషియన్స్ ఇంటూ చేసుకుంటే అయిపోతుంది. దిస్ ఇంటూ దిస్ అంటే ఏంది? ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? d/dx కోఫిషియంట్ ఇంటూ దిస్ కోఫిషియంట్ మళ్ళీ ప్లస్ మధ్యలో ప్లస్ ఉందిగా. సో ప్లస్ d/dy ఇంటూ ఇక్కడ -y లేదు, y ఉంది. సో ఓన్లీ y. నెక్స్ట్ దీని కోఫిషియంట్ K కోఫిషియంట్ ఏంది? K కోఫిషియంట్తో మల్టిప్లై చేసుకోవాలి. దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్ అండ్ దిస్ ఇంటూ దిస్. సో d/dz ఆఫ్ z. సో విత్ రెస్పెక్ట్ టు x అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y అంటే 1, విత్ రెస్పెక్ట్ టు z 1. సో ఇది డిఫరెన్షియేషన్ కన్ఫ్యూజన్ ఉంటే YZకి ఈ x ఉంది కదా, xకి మనకు తెలుసు. సో ఇక్కడ కూడా x అనుకోని ఊహించుకుంటే అప్పుడు మనకు వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు x 1 అవుతుంది. సో దీని ఆన్సర్ 1 + 1 + 1 అవుతుంది. సో ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రేడ్ చేసినప్పుడు వెక్టార్లు వస్తుంది ఆన్సర్. డైవర్జెన్స్ చేసినప్పుడు వెక్టార్లో రాదు, జస్ట్ ఒక 2, 3 అట్లా వస్తుంది, లేకపోతే x + y z అట్లా వస్తుంది. ఎట్లా ఈక్వేషన్ లాగా వస్తుంది, ఒక ఫంక్షన్ లాగా ప్లేన్ ఈక్వేషన్ లాగా వస్తుంది ఎప్పుడు డైవర్జెన్స్ చేసినప్పుడు, ఎందుకంటే I bar క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ కర్ల్ ఎఫ్ అంటే ఇప్పుడు మనకి డెట్ చేయడం తెలుసు. డెట్లో ఏం చేస్తాం? దిస్ ఇంటూ ఈ 3కి చేస్తాం కదా, ఫస్ట్ది ప్లస్, సెకండ్ది మైనస్, మళ్ళీ ప్లస్. సో దిస్ ఇంటూ I bar ఇంటూ దీని కోడోమెన్స్ ఏమైతే ఇది అవుతుంది అంతేగా. సో దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. సో ఇక్కడ ఏమన్నా రాసుకుంటాం? I bar ఇంటూ d/dy ఆఫ్ z, దిస్ ఇంటూ దిస్ కదా, మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే d/dz ఇంటూ y. I bar ఇంటూ దీనికి కోడోమెన్స్ ఏమైతే దిస్,
ఐ బార్కి కోడొమైన్స్ అంటే ఐ బార్కి ఇట్లా లైన్స్ కొట్టుకోవాలి హారిజాంటల్ వర్టికల్గా. అప్పుడు దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అవుతుంది. ఇప్పుడు జే బార్కి మళ్ళీ ఎరేజర్తో డ్రాప్ చేసుకోవాలి. ఇట్లా ఎరేజర్తో డ్రాప్ చేసుకొని ఇప్పుడు జే బార్కి ఇట్లా కొట్టు హారిజాంటల్ వర్టికల్. అప్పుడు ఏమవుతుంది దిస్ ఇంటూ దిస్. సో జే బార్కి మైనస్ పెట్టుకోవాలి. ఎందుకు బ్రో మైనస్ అంటే ఫస్ట్ వచ్చేదానికి ప్లస్ పెట్టాలి, సెకండ్ వచ్చేదానికి ఎప్పుడైనా మైనస్ పెట్టాలి. సో ఇట్లా సో దిస్ ఇంటూ దిస్. అప్పుడు ఏమవుతుంది dx ఆఫ్ జెడ్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే dz ఆఫ్ ఎక్స్ ప్లస్ కే బార్. సో కే బార్కి ఏం చేసుకోవాలి, సేమ్ మళ్ళీ ఎరేజర్తో రబ్ చేసుకోవాలి. ఎరేజర్తో రబ్ చేసుకొని ఇట్లా కొట్టాలి. అప్పుడు ఇవి కోడొమైన్స్ అవుతాయి. సో దిస్ ఇంటూ దిస్ అంటే dydx ఆఫ్ y మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే dy ఆఫ్ ఎక్స్. సో విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఇది కాన్స్టెంట్ అవుతుంది, ఎందుకంటే z అనేది కాన్స్టెంట్. సో 0 ఇది కూడా కాన్స్టెంట్ అవుతుంది. సో 0 చేస్తే అన్ని అట్లా వస్తాయి. సో ఐ బార్ 0 అవుతుంది, జే బార్ 0 అవుతుంది, కే బార్ 0 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 0. సో ఇది కర్లీలో చేయడం ఇది ప్రాసెస్. నెక్స్ట్ డెట్. సో డెట్కి కూడా ఒకటి చెప్తా, ఎందుకంటే డెట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ ప్రాబ్లంలో డెట్ ఉంటుంది. సో దీనికి డెట్ ఎట్లా కనుక్కోవాలంటే సింపుల్. ఇప్పుడు దీనికి డెట్ ఎట్లా కనుక్కోవాలి చెప్తా, ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉంది అందుకని చెప్తే ఈజీ అవుతుంది. డెట్ చాలా మంది తెలియదుగా కనుక్కోవడం. సో మ్యాట్రిక్సెస్లో ఉంటుంది అది. సో దీని కోఎఫిషియంట్ అంటే ఫస్ట్ కోఎఫిషియంట్ ఎంత 1. సో 1 ఇంటూ దిస్ ఇంటూ దిస్ 2y ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంతేగా. దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే 2z మైనస్ 2z ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ జెడ్. సో అయిపోయింది కదా. నెక్స్ట్ -1. సో సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో దానికి మైనస్ పెట్టాలి. ఒకవేళ ఇక్కడ సెకండ్ టర్మ్ ఎట్లుంది -2 ఉందనుకో, ఇక్కడ సెకండ్ టర్మ్ -2 ఉందనుకో, -2 అంటే ఏమని పెట్టాలి మైనస్ ఆఫ్ -2. సో -2 ఉన్నా పర్లేదు, దీనికి మళ్ళీ మైనస్ చేయాలి. సో -2 ఎందుకంటే ఫస్ట్ టర్మ్కి ప్లస్, సెకండ్ టర్మ్కి మైనస్, మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి ప్లస్, మళ్ళీ ఇక్కడ ఫోర్త్ టర్మ్ ఉందనుకో దీనికి మైనస్, ఆల్టర్నేట్గా అట్లా చేసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి యాక్చువల్గా 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి -1. సో -1 ఇంటూ ఇట్లా కొట్టేసుకో దిస్ ఇంటూ దిస్ అంటే 2x ఇంటూ ఎక్స్ ప్లస్ వై. దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే -2z ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంతే కదా. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఎంత 1. సో 1 దీనికి 1కి ఏమవుతుంది, ఇవి కోడొమైన్స్ అవుతుంది దిస్ ఇంటూ దిస్. సో 2x ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ 2y ఇంటూ z. సో ఇది ఆన్సర్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినాం అనుకో 2yx అవుతుంది ఫస్ట్ది. చూడు దిస్ ఇది 1 కదా. సో 2yx ఫస్ట్ది 2yx. నెక్స్ట్ 2y స్క్వేర్ అవుతుంది, y ఇంటూ y స్క్వేర్, y ఇంటూ y స్క్వేర్. సో 2y స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుంది xz -2 xz -2z స్క్వేర్ -2z స్క్వేర్. నెక్స్ట్ ఇదేమైతే 2x స్క్వేర్ అవుతుంది, 2x స్క్వేర్ మైనస్తో ఇది హోల్ మైనస్గా అంటే మైనస్తో మల్టిప్లై అయ్యాలి. సో 2x స్క్వేర్ మైనస్ అవుతుంది, 2x స్క్వేర్ మైనస్. నెక్స్ట్ 2xy ఇది ఇంటూ y కదా. సో 2xy అవుతుంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2xy ఇది మైనస్ ఆఫ్ మైనస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఒక మైనస్ ఉంది ఇక్కడ ఒక మైనస్. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో 2zy అవుతుంది. నెక్స్ట్ 2zy నెక్స్ట్ 2z ఇది స్క్వేర్ అవుతుంది 2z స్క్వేర్. నెక్స్ట్ ఇది 2x స్క్వేర్ నెక్స్ట్ ఇది 2xz. నెక్స్ట్ మైనస్ ఉందిగా 2y స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి -2y ఇంటూ y. సో -2y స్క్వేర్ -2y ఇంటూ z. సో -2yz. సో దీంట్లో అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2y ఉంది కదా ప్లస్ 2yx, ఇక్కడ -2xy. xy అన్న yx అన్న రెండు ఒకటే కదా, yx ముందు వెనుక ఎట్లా రన్ రాసుకోవచ్చు. సో ఇది క్యాన్సిల్, అట్లా ప్లస్ మైనస్ అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది దీని ఆన్సర్. సో ఇది ప్రాబ్లంలో ఉంది కాబట్టి చెప్పిన. సో ఇప్పుడు మనకి డెట్ వచ్చు, గ్రేడియంట్ వచ్చు, డైవర్జెన్స్ వచ్చు, ఇంకా కర్లెఫ్ వచ్చు. ఇవన్నీ ప్రాబ్లంకి యూజ్ అవుతాయి లాంగ్ ఆన్సర్కి. సో ఎగ్జామ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇస్తారంటే ఇఫ్ ఇది ఒక ప్లేన్ ఈక్వేషన్, ఇఫ్ b ఈక్వల్ టు దిస్, ఇఫ్ c ఈక్వల్ టు దిస్. సో ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చిందిగా, ఇప్పుడు ప్రూవ్ దట్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి. సో ఇది బ్రాకెట్ ఆఫ్ అంటే ఏంది, స్క్వేర్ బ్రాకెట్స్లో ఎట్లా ఇచ్చిందంటే దీన్ని మ్యాట్రిక్స్ లాగా రాసుకోవాలి. సో మ్యాట్రిక్స్ లాగా ఎట్లా రాసుకుంటాం అంటే గ్రేడ్ ఏ వాల్యూ ఒక వెక్టార్ వస్తుంది, గ్రేడ్ బి వాల్యూ ఇంకో వెక్టార్ వస్తుంది, గ్రేడ్ సి వాల్యూ ఇంకొక వెక్టార్ వస్తుంది. ఈ 3 వెక్టార్స్ మ్యాట్రిక్స్లో పెట్టాలి. సో వెక్టార్స్ పెడతామా ఎప్పుడైనా వెక్టార్స్ మ్యాట్రిక్స్లో పెట్టద్దు. వెక్టార్ యొక్క కోఎఫిషియంట్ ఐ కోఎఫిషియంట్ ఏంది, ఏం లేదంటే 1 ఉందని అర్థం. సో 1 దీని కోఎఫిషియంట్ 1 దీని కోఎఫిషియంట్ 1. సో నెక్స్ట్ దీని కోఎఫిషియంట్ 2x 2y 2z.
సో 2x 2y 2z 1 1 1. సో ఇట్లా ఈ కోఎఫిషియన్స్ అన్ని ఇలా పెట్టాలి. ఫస్ట్ ఇది గ్రేడ్ ఏ, నెక్స్ట్ ఏం పెట్టామన్నాడు గ్రేడ్ బి, నెక్స్ట్ గ్రేడ్ సి. సో గ్రేడ్ బి పెట్టినాం, గ్రేడ్ సి పెట్టినాం. ఇవన్నిటికి ఏం చేసుకోవాలి, బ్రాకెట్ అని ఇట్లా ఇచ్చింది అనుకో, క్లోజ్ బ్రాకెట్, దీనికి డెట్ కనుక్కోవాలి. ప్రూవ్ దట్ దిస్ అంటే డెట్. సో డెట్ కనుక్కోవాలి. ఈ కోఎఫిషియన్స్ అన్ని, ఈ వెక్టార్స్కి వచ్చిన కోఎఫిషియన్స్ అన్ని దీంట్లో వేసి డెట్ కనుక్కోవాలి. డెట్ ఏమొస్తుంది, 0 వస్తుంది అని చెప్పిండు. ఆల్రెడీ మనం చేసినాం, 0 వచ్చింది. సో ఈ గ్రేడియంట్ ఎట్లా కనుక్కోవాలి చెప్తాం. సో ఇక్కడ ఏంది, ఎఫ్ బదులు ఏ ఉంది, ఎఫ్ బదులు బి, సి. సో ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అయిపోతుంది. సో దీన్ని ఎఫ్ అనుకుందాం క్లారిటీ కోసం. గ్రేడ్ ఏ, గ్రేడ్ ఏ అంటే ఏంది, గ్రేడ్ ఎఫ్ అంటే ఏమనుకున్నాం, డెల్ ఎఫ్. సో గ్రేడ్ ఏ అంటే ఇట్లా ఇట్లా అంతే కదా. సో డెల్ ఏమవుతుంది, ఐ డి బై డిఎక్స్. ఇక్కడ ఉంది చూడు, ఐ డి బై డిఎక్స్, జే డి బై డివై. సో రాయాల్సిన అవసరం లేదు, లేట్ అవుతుంది. సో ఎఫ్ బదులు ఏముంది ఏ. సో ఏ వాల్యూ ఉంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తంని దీంతో మల్టిప్లై చేయాలి. ఈ మొత్తం అంతా ఒక టర్మ్ అనుకోవాలి. సో దీంతో మూడింటితో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు ఐ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. దీనిది ఏమవుతుంది, +0. డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది, 0. ఎందుకంటే ఇవన్నీ కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి ఇవన్నీ కాన్స్టెంట్. సో దీని వాల్యూ ఏమైంది, 0 + 0 + 1 అంటే ఎంత, 1. సో దీని వాల్యూ i ఇంటూ 1. సో i ఇంటూ 1 అంటే 1 కదా, i కదా. నెక్స్ట్ ఇది విత్ రెస్పెక్ట్ టు దిస్ చేయాలి. ఇది విత్ రెస్పెక్ట్ టు ఇది మొత్తం, ఎందుకంటే ఇది మొత్తం ఒక డమ్ అనుకుంటాం. సో ఇది ఇంటూ ఇది చేస్తే ఏమైతే విత్ రెస్పెక్ట్ టు వై అంటే ఎక్స్ 0 అయిపోతుంది కాన్స్టెంట్, జెడ్ 0 అయిపోతుంది కాన్స్టెంట్, వై ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1 అవుతుంది. సో 1 ఇంటూ జే ఏమవుతుంది, జే అవుతుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్స్ వై 0 అయిపోతుంది డిఫరెన్షియేట్ చేసినప్పుడు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది, 1. సో 1 ఇంటూ కే అయిపోయిందిగా. ఇది గ్రేడ్ ఏ. నెక్స్ట్ గ్రేడ్ బి. సో గ్రేడ్ బి అంటే గ్రేడ్ బి అంటే డెల్ బి. సో డెల్ బి అంటే డెల్ వాల్యూ మనకు తెలుసు, ఐ డి బై డిఎక్స్ ప్లస్ జే డి బై డివై ప్లస్ కే బార్. ఇవన్నీ బార్స్ పెట్టుకోవాలి. నేను బార్స్ ఎందుకు పెట్టుకోవట్లే అంటే ఇట్లా పెట్టాలి. సో బార్ ఎందుకు పెట్టలే అంటే ఇప్పుడు నాకు లేట్ అవుతుంది, క్లాస్ చెప్పేటప్పుడు అన్ని బార్ పెట్టుకుంటే లేట్ అయిపోతుంది. సో ఎగ్జామ్లో మీరు అన్ని ఐజేకేకి బార్ పెట్టాలి. సో ఇప్పుడు డి బై డిజెడ్ ఇది తెలుసు కదా. దిస్ ఇంటూ బి ఏమి ఇచ్చిండు, x² + y² + z². అంతేగా, డెల్ బి ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంటూ ఈ మొత్తం ఒక టర్మ్ అనుకోవాలి. సో ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది, అప్పుడు ఇట్లా అవుతుంది అంతే కదా. ఇది ఇంటూ ఇది చేస్తే ఏమవుతుంది, ఇట్లా ఇది ఇక్కడ ఉంది గ్రేడ్ బి. సో ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. ఎక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, x² 2x అవుతుంది, 2x. ఇది ఏమవుతుంది, 0 అవుతుంది, ఎందుకంటే y² అన్నా y అన్నా ఇవన్నీ కాన్స్టెంట్స్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ఇది 0, ఇది 0. సో 0 కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో x² 2x అవుతుంది, 2x ఇంటూ i ఉంది కదా. సో i బార్ i ఇంటూ 2x. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఇది 2y అవుతుంది, 2y. విత్ రెస్పెక్ట్ టు z చేస్తే ఇది 2z అవుతుంది. మిగతా అన్ని జీరోస్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ గ్రేడ్ సి. గ్రేడ్ సి అంటే ఏంది, సేమ్ డెల్ ఇంటూ సి. సో డెల్ ఇంటూ సి, మధ్యలో డాట్ లేదు, డాట్ ప్రోడక్ట్ వస్తే అది డైవర్జెన్స్ అవుతుంది. సో గ్రేడ్ అడిగింది కాబట్టి డెల్ ఇంటూ సి. సో దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. ఇది చెప్తా, ఇది ఎందుకంటే ఇది కొంచెం ట్రిక్కీ ఉంటుంది. ఐ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఇది ఇంటూ ఇది చేయాలి, xy yz ప్లస్ zx. I into d by j into d by dy of xy yz zx, k bar into d by dz of xy yz zx. సో ఇది డీటెయిల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటివి డీటెయిల్ చెప్తే మనకి లాంగ్ ఆన్సర్లో ఈజీ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది ఒక్కటే డీటెయిల్ చెప్తాం, మిగతాన్ని నార్మల్ చెప్పేస్తాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ చేసినాం. సో ఎక్స్ ఉంది కాబట్టి ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అప్పుడు వై అనేది బయటకు వస్తుంది, చెప్పిన ఇందాక ఒక ప్రాబ్లం. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి ఏమవుతుంది, వై కాన్స్టెంట్ బయటకు వస్తుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1 ఇంటూ వై కాన్స్టెంట్ కదా. సో 1 ఇంటూ వై. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాం. సో ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఓకే. సో ఎక్స్ ఉంది కాబట్టి జెడ్ని బయటికి తీసుకురావాలి. ఇట్లా వస్తుంది అది డి బై డిఎక్స్ ఆఫ్ ZX అంటే జెడ్ని బయటికి తీసుకురావాలి. కాన్స్టెంట్ ఎప్పుడైనా బయటికి తీసుకురావాలి. ఇంటిగ్రేషన్లో డిఫరెన్షియేషన్లో కాన్స్టెంట్ బయటకు వస్తుంది. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1. సో 1 ఇంటూ జెడ్ ఏమవుతుంది, జెడ్. ఇది వై ప్లస్ జెడ్ వస్తుంది. సో రిమైనింగ్ కూడా అట్లా చేస్తే వస్తుంది. సో ఇది ఒకటి చేసి చూపిస్తాం. ఇది వై ప్లస్ జెడ్ వచ్చిందా. నెక్స్ట్ ఇది విత్ రెస్పెక్ట్ టు వై అంటే ఎక్స్ కాన్స్టెంట్ బయటకు వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1 ఇంటూ ఎక్స్ అన్న ఎక్సే వస్తుంది, రాయిపోయినా ఏం కాదు.
సో విత్ రెస్పెక్ట్ టు వై అంటే ఏంది, జెడ్ బయటకు వస్తుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1. నెక్స్ట్ ఇక్కడ ZX డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై. సో ఇదంతా కాన్స్టెంట్ 0, ఇది 0. ఇది ఏమవుతుంది, x ప్లస్ జెడ్. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసినప్పుడు ఏంది, XY కదా. సో XY కాన్స్టెంట్, జెడ్ అంటే XY కాన్స్టెంట్ అయితే విత్ రెస్పెక్ట్ టు జెడ్ XY కాన్స్టెంట్ 0 ప్లస్ జెడ్ ఉంది. సో y కాన్స్టెంట్ బయటకు వస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ 1, y ఇంటూ 1. డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో x కాన్స్టెంట్, x బయటకు వస్తుంది. సో yx. సో ఇట్లా గ్రేడ్ అయిపోతాయి. సో ఈ గ్రేడ్ కోఎఫిషియెంట్స్ ఏంటి, ఇది. సో మనకి కోఎఫిషియెంట్స్ ఇట్లా పెట్టుకొని మ్యాట్రిక్స్ లా చేసి డేట్ చేయమన్నాడు. సో క్వశ్చన్ అదేగా, ప్రూవ్ దట్ బ్రాకెట్ ఆఫ్ ఇట్లా ఇస్తే అట్లా అని అర్థం చేసుకోవాలి. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, సో కోఎఫిషియెంట్స్ అన్ని పెట్టుకున్నాం. సో దీనికి డెట్ చేసినాం, ఆల్రెడీ 0 వచ్చింది. సో హెన్స్ ప్రూవ్ కూడా రాయాలి. కానీ నేను రాసినంత సింపుల్గా రాయొద్దు. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ గివెన్ దిస్ అన్ని రాసుకొని దీనికి గ్రేడ్ ఏ, నెక్స్ట్ గ్రేడ్ బి, గ్రేడ్ సి అన్ని రాసుకొని ఇట్లా నీట్ స్టెప్ బై స్టెప్ రాస్తే ఎక్కువ మార్క్స్ పడతాయి. ఇది లాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ డెల్ ఫై. దీనికి 5 అంటాం. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, డెల్ ఎఫ్ బదులు డెల్ 5 ఇచ్చిండు. సో డెల్ 5 అన్నా ఎఫ్ అన్నా మనకు ఓకే, నో ప్రాబ్లం. సో 5 వాల్యూ ఏంది, ప్లేన్ ఈక్వేషన్. సో ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చిందిగా, దీన్ని మనం ఏం చేయాలి, డెల్ 5 అంటే గ్రేడ్ 5 అని అడుగుతుంది. సో డెల్ 5 అంటే ఫస్ట్ ఇక్కడ డెల్ వేసుకోవాలి. ఇది డెల్ డైరెక్ట్ మల్టిప్లై చేసుకున్నారు. డెల్ డి ఇంకో ఐ డి బై డిఎక్స్, జే డి బై డివై, కే డి బై డిజెడ్, ఇవన్నీ ఏమైతే డెల్ అయితే. సో డెల్ని డైరెక్ట్ ఈ 5తో మల్టిప్లై చేసి ఏమైతే ఇదే ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు డెల్ 5 అంటే ఇదంతా డెల్ ఇంటూ ఇదంతా ఎఫ్ అనుకో. ఒకవేళ ఎఫ్ ఈక్వేషన్ ప్లేన్ ఈక్వేషన్, ఇది దీంతో మల్టిప్లై చేస్తే ఎట్లుంటుంది, ఇట్లా వస్తుంది. సో డైరెక్ట్ వాడు ఇట్లా రాసేసిండు, స్టెప్ అంటే నేనే రాసిన, వాడంటే నేనే. సో ఇట్లా డైరెక్ట్ 5తో మల్టిప్లై చేసుకోవాలి. సో ఎగ్జామ్లో మనం అంటే నేను డైరెక్ట్ స్టెప్ ఎందుకు వేసిన అంటే నాకు ప్లేస్ సరిపోవట్లేదు, డైరెక్ట్ స్టెప్ వేసిన. సో కానీ ఎగ్జామ్లో మనం స్టెప్ బై స్టెప్ వేయాలి. డెల్ రాసుకొని ఇక్కడ ఎఫ్ రాసుకొని ప్రతి దాంతో మల్టిప్లై చేసుకున్నాముగా. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, యూనిట్ 1లో చెప్పిన మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ చెప్దాంలే, ఏం కాదు. యూనిట్ 1లో డిఫరెన్షియేషన్ చెప్పిన. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది, 1/x అవుతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ x² + 1 ఏమవుతుంది, 1/, ఇదంతా ఎక్స్ లాగా అనుకోవాలి. సో x² + 1, కానీ ఇది ఎక్స్ కాదు కానీ అనుకున్నాం. సో 1/x అయింది ఇంటూ మళ్ళీ దీని మొత్తాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఎంత, 2x. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ మొత్తాన్ని కదా. సో దీనికి ఏమైతే డిఫరెన్షియేషన్ 2x, దీనికి ఏమైతే డిఫరెన్షియేషన్ 0. సో దీని ఫైనల్ ఆన్సర్ ఏంది, 2x/x² + 1 డిఫరెన్షియేషన్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ x³ + x ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇదంతా x అనుకోవాలి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ x తెలుసు మనకి, 1/x అంటే 1/, ఇదంతా x, 1/x ఇంటూ దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 3x² అవుతుంది. x³ 3x² ప్లస్ మనకి డిఫరెన్షియేషన్ రావాలంటే యూనిట్ 1 చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఏమవుతుంది, 1. సో దీని ఆన్సర్ ఏంది, 3x² + 1 / x³ + x. సో ఇప్పుడు ఇదంతా x, d/dx ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. సో మధ్యలో x ఉంది అంటే ఇదంతా కాన్స్టెంట్ కాదు. ఒకవేళ ఇప్పుడు లాగ్ ఆఫ్ y² + z² ఉందనుకో, విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు x అంటే ఏమవుతుంది, y z కాన్స్టెంట్ అవుతుంది. సో లాగ్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, కాన్స్టెంట్ టర్మే వస్తుంది. ఒక కాన్స్టెంట్ x లేదు కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. సో దీని ఆన్సర్ 0 అయిపోతుంది. కానీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. 5 వాల్యూ ఏంది, లాగ్ ఆఫ్ x² + y² + z² అంటే ఇక్కడ x ఉంది. సో 1/x రాసుకోవాలి. సో 1/, ఇది లోపల టర్మ్ మొత్తం x, 1/x. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఇది 2x అవుతుంది. ఇది కాన్స్టెంట్ 0. సో 2x కాన్స్టెంట్ 0 అవుతుంది. 0 రాకపోయినా ఏం కాదు. సో 2x సేమ్ అన్ని అట్లయితే కదా. ఇప్పుడు మనం ఏం చేసుకోమన్నాడు, అంతే, ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్. ఓన్లీ డెల్ 5 ఫైండ్ చేయమన్నాడు కదా. ఇది 1 మార్క్కి అట్లా అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, f = ఇది ఎట్లా ఇచ్చిండు, i బార్ j బార్ k బార్లు ఇచ్చిండు. అంటే ఇది ఏంది, గ్రేడియంట్ కనుక్కోమన్నాడు. ఎప్పుడైనా సరే ఇట్లా ఫంక్షన్ ఇస్తే గ్రేడియంట్ కనుక్కోమంటాడు. ఇప్పుడు నేను డైరెక్ట్ క్వశ్చన్ చూసి చెప్పేసిన, ఏం కనుక్కోమంటాడు, గ్రేడియంట్ కనుక్కోమన్నాడు. ఫైండ్ div f అంటే డైవర్జెన్స్ కనుక్కోమంటాడు. ఎప్పుడైనా సరే
ఎప్పుడైనా సరే వెక్టార్ ఇచ్చిందనుకో డైవర్జెన్స్ అని గుర్తుపెట్టుకోకపోయినా ఏం లేదు, క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. ఐ బార్ జే బార్ కే బార్. ఇప్పుడు డిఫ్ ఇది ఎఫ్ బార్ అనుకోవాలి. సో ఎఫ్ బార్లో మనకి ఏం కనుక్కున్నాడు డైవర్జెన్స్ అంటే ఫార్ములా ఏంది డెల్ డాట్ ఎఫ్ బార్. సో డెల్ ఏంది ఇదంతా డెల్ మనకు తెలుసు, ఎఫ్ బార్ ఏంది ఇదంతా ఎఫ్ బార్. ఐ డాట్ ఇంటూ ఐ ఓన్లీ ఐ బార్ ఇంటూ ఐ బార్ చేయాలి ఇందాక చెప్పిన. సో దీని కోఎఫిషియన్స్ ఇంటూ చేస్తే సరిపోతుంది. ఏమవుతుంది అప్పుడు కొత్త పేపర్ తీసుకున్నాం నీట్ పేపర్. సో దిస్ ఇంటూ దిస్ కోఎఫిషియంట్ dy dx of x square y z ప్లస్ j కోఎఫిషియంట్ ఇంటూ j కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. dy of x y square z నెక్స్ట్ dy dz of ప్లస్ dz of x y z square xy z square. సో విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది yz బయటకు వస్తాయి 2x. విత్ రెస్పెక్ట్ టు y స్క్వేర్ ys ఏమవుతుంది xz బయటకు వస్తాయి 2y డిఫరెన్షియేషన్ y స్క్వేర్కి. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు zds ఏమవుతుంది xy బయటకు వస్తాయి z స్క్వేర్కి 2z డిఫరెన్షియేషన్. సో 2xyz 2xyz ఇవన్నీ 2xyz అవుతున్నాయి. సో ఇవన్నీ 2xyz అంటే ఇవన్నీ యాడ్ చేయొచ్చు ఎందుకంటే సేమ్ ఉన్నాయి కదా. సో 2 + 2 + 2 6xyz. ఎట్ పాయింట్ అడిగింది అనుకో డైవర్జెన్స్ ఆఫ్ దిస్ ఎట్ పాయింట్ అని క్వశ్చన్లు అడిగింది అనుకో ఎట్ పాయింట్ ఇస్తాడు వాడే. ఫస్ట్ వచ్చింది ఏమవుతుంది ఎక్స్ అవుతుంది, సెకండ్ వచ్చింది 3 కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇది ఎక్స్, సెకండ్ ఇది వై, నెక్స్ట్ ఇది జెడ్. సో ఎక్స్ ప్లేస్లో 1 పెట్టు, వై ప్లేస్లో 2, జెడ్ ప్లేస్లో 3. సో 1 × 2 × 3 6 × 6 36. సో దీని డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ ఎట్ పాయింట్ దిస్ ఏమవుతుంది 36 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ అని ఇచ్చేసిండు వాడే. సో ఆర్ బార్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి షో దట్ వాడు ఏమడిగిండు డాట్ డెల్ డాట్ ఆర్ బార్ అంటే డైవర్జెన్స్, డెల్ క్రాస్ ఆర్ బార్ అంటే కర్ల్. సో అందుకే 3 ఫార్ములాస్ చెప్పిన. ఫస్ట్ కర్ల్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్. సో దీన్ని ఎట్లా చేయాలో తెలుసు. సో పైన ఐ జే కే పెట్టుకోవాలి, ఐ బార్ జే బార్ కే బార్ పెట్టాలి. సో దీన్ని మ్యాట్రిక్స్ లా రాయాలి. రాసిన తర్వాత డెల్ అంటే ఏంది కోఎఫిషియన్స్ d/dx dy dy dz రాసుకోవాలి. నెక్స్ట్ దీని కోఎఫిషియన్స్ ఏమవుతుంది ఇది కూడా ఎఫ్ బార్ ఇస్తాడు. ఎఫ్ బార్ ఇస్తే దీని కోఎఫిషియంట్ ఏమి ఇచ్చింది ఇక్కడ ఆర్ బార్ అంటే ఆర్ అంటే ఎఫ్ బార్. సో దీని కోఎఫిషియంట్ xyz పెట్టుకోవాలి. సో ఇది కర్ల్ చేయాలి, ఎట్లా చేయాలో మనకు తెలుసు చెప్తా. సో ఫస్ట్ ఏమడిగింది డైవర్జెన్స్ అంటే దిస్ డాట్ దిస్ 2 వెక్టార్స్. సో దిస్ ఇంటూ దిస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది d/dx ఆఫ్ ఎక్స్ dy ఆఫ్ వై dy dz ఆఫ్ దిస్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తాయి అన్ని. సో 3 1 = 3. సో షో దట్ అన్నాడు కదా = 3 వస్తుంది ఆటోమేటిక్గా. చిన్న పొరగాలు చేస్తారు, సో చెప్పాల్సిన అవసరమే లేదు. దీన్ని కూడా ఇట్లా రిప్రజెంట్ చేసుకోవడం మనకు తెలుసు ఎందుకంటే కర్ల్ అంటే ఏంది క్రాస్, డెల్ క్రాస్ ఆర్ బార్. సో క్రాస్ అంటే డెల్ కోఎఫిషియన్స్ పైన ఆర్ బార్ కోఎఫిషియన్స్ కింద పైన ఐజేకే. సో ఐ ఇంటూ దిస్ ఇంటూ దిస్ dy ఆఫ్ జెడ్ దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే dy/dz ఆఫ్ వై. ఇదేమవుతుంది విత్ రెస్పెక్ట్ టు వై అంటే జెడ్ కాన్స్టెంట్, సో 0. విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ అవుతుంది కదా. సో విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే వై కాన్స్టెంట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 - 0 0 ఐ బార్ 0 వస్తుంది. సో అన్ని 0 వస్తుంది. ఇట్లా 0 వచ్చినప్పుడు దీని ఆన్సర్ ఏమైతే 0. క్వశ్చన్ ఏమడిగిండు షో దట్. సో మంచిగా నీట్ రిప్రజెంటేషన్ చేసుకుంటూ రాస్తే క్వశ్చన్ దీవేనా అని తర్వాత ఇది గ్రేడ్ అట్లా స్టెప్ బై స్టెప్ రాస్తే ఎక్కువ మార్క్స్ పడతాయి. లాస్ట్కి హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి ఎందుకంటే షో దట్ అన్నాడు కాబట్టి లాస్ట్కి హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. సో నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ కొంచెం ట్రిక్కీ కూడా అడుగుతాడు. ట్రిక్కీ అంటే ఇప్పుడు ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేడ్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్. సో గ్రేడ్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్ చేస్తే ఏమొస్తుంది వెక్టార్ వస్తుంది, ఐజేకేలో వెక్టార్ వస్తుంది. అంటే డైరెక్ట్ మనకి వీడు వెక్టార్ ఇవ్వలేదు, ఎఫ్ బార్ అంటే వెక్టార్ ఉండాలి. సో వెక్టార్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. సో దీని గ్రేడ్ ఎట్లా చేయాలో మనకు తెలుసు. గ్రేడ్ ఆఫ్ దిస్ అంటే ఏంది డెల్ ఇంటూ దిస్. సో డెల్ అంటే ఏంది ఐ ఇంటూ dy/dx, జే ఇంటూ dy/dy, కే ఇంటూ dy/dz. సో బార్స్ అని మనం రాసుకోవాలి. నేను జస్ట్ రాయకుండా చెప్తున్నా ఎందుకంటే ఇది రాస్తే లేట్ అవుతుంది. సో ఈ ఎఫ్ అనేది ఈడ పెట్టాలి ఈ ప్లేన్ ఈక్వేషన్గా. సో ఇక్కడ పెడితే ఏమవుతుంది ఎఫ్ బార్ వస్తుంది. ఇవన్నీ వేస్తే ఎఫ్ బార్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినాం, దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకసారి దీనికి ఏమవుతుంది 3x² అవుతుంది అంతేగా. x³ 3x² అయిందా. నెక్స్ట్ ఇది వై కాన్స్టెంట్, ఎక్స్తో చేస్తే వై కాన్స్టెంట్ 0, ఇది 0 అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే 3yz బయటకు వస్తాయి, -3yz బయటకు వచ్చినాయి, -3yz బయటికి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1, సో ఇంటూ 1.
సో ఇది ఆన్సర్ అవుతుంది. అట్లా మూడింటికి ఇవ్వాలి. అందుకే ఇందాకటి డీటెయిల్ చెప్పినాం. సో ఇవి డీటెయిల్ చెప్పకపోయినా ఏం కాదు. సో ఐ బార్, నెక్స్ట్ జే బార్, కే బార్. క్వశ్చన్ ఎట్లా అడిగినంటే దీనికి ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేడ్ ఆఫ్ దిస్ అన్నాడు. సో గ్రేడ్ ఆఫ్ దిస్ చేస్తే మనకి ఎఫ్ బార్ వస్తుంది. ఈ ఎఫ్ బార్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫైండ్ ద డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్. అంటే డైవర్జెన్స్ అంటే డెల్ డాట్ ఎఫ్ బార్. సో ఎఫ్ బార్ వచ్చిందిగా, దీనికి డాట్ చేయాలి. డాట్ ప్రొడక్ట్ అంటే ఏంది? ఐ ఇంటూ డి బై డిఎక్స్. ఇదే కదరా, ఏడుంది ఇక్కడ ఉంది. సో డైరెక్ట్ ఐ ఇంటూ ఐ బార్ చేయాలంటే డి బై డిఎక్స్ ఇంటూ దిస్. సో డి బై డిఎక్స్ ఇంటూ దిస్ చేస్తే ఏమైతే చూద్దాం. డి బై డిఎక్స్ ఇంటూ దిస్ 3x² మైనస్ 3yz. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఏంది? 3 ఇంటూ దీని డిఫరెన్షియేషన్ ఎంత? 3 బయటకు వస్తుంది, ఎందుకంటే కొద్దిగా కాన్స్టెంట్ బయటకు వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ x² 2x అవుతుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఇదంతా కాన్స్టెంట్. సో 0, ఇదంతా కాన్స్టెంట్స్ ఎక్స్ లేవు ఇక్కడ. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. దీని ఆన్సర్ ఏమవుతుంది? 3 2 6x. అట్లా ఈ రెండు చేయాలి. సో ఎందుకంటే ఇది ఒక్కటే చెప్తా డీటెయిల్గా, లేట్ అవుతుంది లేకపోతే. సో అందుకే ఫస్ట్ డీటెయిల్గా చెప్పినా. సో ఇది 6x అవుతుంది, 6y6z అవుతుంది. ఇప్పుడు ఏమంటాడు? ఎట్ ఏ పాయింట్ అన్నాడు అనుకో, అప్పుడు XYZ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఎట్ ఏ పాయింట్ అడగలేదు. నెక్స్ట్ కర్ల్ ఎఫ్ అంటే ఏంది? ఇప్పుడు ఈ ఎఫ్ బార్ కోఎఫిషియెంట్స్, నెక్స్ట్ డెల్ కోఎఫిషియెంట్ ఏంది? డి బై డిఎక్స్, డి బై డిజెడ్. సో డెల్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ పెట్టినాం. నెక్స్ట్ ఎఫ్ బార్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ పెట్టినాం. ఎందుకు ఇక్కడ పెట్టినాం అంటే మనకి ఏమన్నాడు? కర్ల్ ఎఫ్ బార్ అన్నాడు. సో ఎఫ్ బార్ తెలుసు, దీని కోఎఫిషియెంట్ తెలుసు, పైన ఐ జే కే పెట్టి నెక్స్ట్ ఫస్ట్ డెల్ క్రాస్ కదా. సో డెల్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఫస్ట్ డెల్ కోఎఫిషియెంట్స్ అన్ని పెట్టినాం. తర్వాత ఎఫ్ బార్ కోఎఫిషియెంట్స్ పెట్టిన తర్వాత దీన్ని ఎట్లా చేయాలో తెలుసు మనకి. ఐ బార్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. అప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి. దిస్ ఇంటూ దిస్ అంటే డి బై డివై ఆఫ్ దిస్. సో అట్లా చేస్తే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వైఎస్ ఏమవుతుంది? ఇది జెడ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది, 0. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వైఎస్ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ 3x వస్తుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసినాం. సో ఇది 0 అయిపోతుంది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ జెడ్తో చేస్తే ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ Z1 అయిపోతుంది. సో కాన్స్టెంట్స్ ఏమి మిగిలినాయి? మైనస్ 3x అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ -3 దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇదన్నిటికీ -3x వచ్చింది, కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? +3x. ఇక్కడ -3x వస్తుంది, ఇక్కడ +3x వస్తుంది. సో ఈ రెండు క్యాన్సల్, మైనస్ ప్లస్ క్యాన్సల్. సో ఐ బార్ ఏమవుతుంది? 0, జే బార్ 0, కే బార్ 0. ఇవన్నీ యాడ్ చేసి 0 వస్తుంది. సో క్వశ్చన్ ఏమడిగిండు? 5 అన్నాడు. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది. దీని ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇది దీని ఆన్సర్. సో స్టెప్ బై స్టెప్ రిప్రజెంటేషన్ మంచిగా ఉండాలి ఎగ్జామ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, ఇందాక క్వశ్చన్ గ్రేడ్ ఆఫ్ అన్నాడు కదా, సేమ్ ఇందాక ఎఫ్ బార్ ఈక్వల్స్ టు గ్రేడ్ ఆఫ్ దిస్, సేమ్ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ డివ్ ఎఫ్ కనుక్కున్నాం, కానీ ఎట్ ఏ పాయింట్ దిస్ అన్నాడు. సో ఎట్ ఏ పాయింట్ అంటే ఈ వచ్చిన వాల్యూలో XYZ వాల్యూస్ పెట్టాలి. 1 2 3 సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ ఏమవుతుంది? 1 + 2 + 3 6 6 × 6 36 అవుతుంది దీని వాల్యూ. నెక్స్ట్ కర్ల్ ఎఫ్ ఎట్ ఏ పాయింట్ దిస్. సో కర్ల్ ఎఫ్ ఎంత వచ్చింది మనకి? ఐజే కే బార్ రావాలి, కానీ ఇవన్నీ 0 వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ 0. 0లో ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినా సరే అది 0నే వస్తుంది లాస్ట్ ఆన్సర్. సో దీని ఆన్సర్ 0. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్గా ఇవి లాంగ్ ఆన్సర్స్ యాక్చువల్గా. సో ఫస్ట్ చెప్పిన ఏంటంటే మనకి డైవర్జెన్స్, కర్ల్, ఇంకా అవి రావాలి గ్రేడ్. సో ఈ 3 వస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అవుతుందని అవన్నీ చెప్పినాం. సో యాక్చువల్గా ఇవి లాంగ్ ఆన్సర్స్. ఈ లాంగ్ ఆన్సర్స్లో క్వశ్చన్ ఏ టైప్ ఉంటాయంటే యూనిట్ నార్మల్ వెక్టార్, టాంజెంట్, తర్వాత యాంగిల్ బిట్వీన్, ఇంకేముంటుంది ఒక సపరేట్ ఇంకొకటి ఉంటుంది. సో ఈ 4 నేర్చుకుంటే లాంగ్ ఆన్సర్స్ మనకి ఇంకేం అవసరం లేదు. గ్యారంటీగా 10కి 10 మార్క్స్ వస్తాయి మనకి. సో ఇప్పుడు క్వశ్చన్ ఇవి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం కొత్త టాపిక్ వచ్చింది ఇక్కడ యూనిట్ నార్మల్ వెక్టార్. సో ఇది ఏంటో అర్థం చేసుకున్నాం. సో జస్ట్ ఎగ్జాంపుల్తో చెప్తాం. 2i + 3j + 4k బార్ ఉందనుకో, దీనికి ఇది ఎఫ్ బార్ కానీ ఆర్ బార్ అని అంటాడు. సో దీనికి యూనిట్ నార్మల్ వెక్టార్ అనుకోమంటే ఏంది? ఇది ఫార్ములా. యూనిట్ నార్మల్ వెక్టార్కి ఇట్లా రిప్రజెంటేషన్ ఉంటుంది, పైన ఇట్లా ఉంటుంది, కొండలా ఉంటుంది, ఇట్లా. సో ఇది క్వశ్చన్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఫార్ములా ఏంటంటే ఆర్ బార్ డివైడెడ్ బై ఆర్ బార్ ఆల్రెడీ క్వశ్చన్లు ఇస్తాడు, ఇచ్చి దీనికి యూనిట్ నార్మల్గా అనుకోమంటాడు. సో ఆర్ బార్ బై mod r. సో mod r అంటే ఏంటిది మనకు తెలియదు ఇప్పటివరకు. mod r అంటే ఈ కోఎఫిషియెంట్స్ని స్క్వేర్ చేయాలి, చేసి అండర్ రూట్లో పెట్టాలి. సో అండర్ రూట్ ఆఫ్ దీని స్క్వేర్ ఏమవుతుంది? 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్ అని రాసుకుందాం డైరెక్ట్. 4 స్క్వేర్ దీన్ని సింప్లిఫై, ఇది 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 అవుతుంది. సో 19 అనుకో, ఇక్కడ యాడ్ చేస్తే 19 25 అవుతుంది. 25కి 29 అవుతుంది, √29 అంతే కదా. నాకు కూడా రాదు క్యాలిక్యులేషన్.
ఒక్క నిమిషం. సో క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా నేను క్యాల్కులేట్ చేస్తాను, ఎందుకంటే బిస్కెట్ అవుతాం ఎగ్జామ్లో ఛాన్స్ వాళ్ళు. 16 29. సో √29. సో ఇప్పుడు మనకి √29 వాల్యూ కావాలంటే ఇది రూట్ అవుతున్నాం, √29 = అంతే. దీన్ని సింప్లిఫై చేయలేం ఫర్దర్. 5.3 వాల్యూ. సో ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడుతారంటే ఫైండ్ ద యూనిట్ నార్మల్ టు ద సర్ఫేస్. యూనిట్ నార్మల్ అంటే నార్మల్ వెక్టర్ కనుక్కోమంటున్నాడు. టు ద సర్ఫేస్ ఎట్ ఏ పాయింట్ దిస్. క్వశ్చన్ ఎంత ట్రిక్కీ అడిగినంటే ఇది ఎవ్వరు చూసినా సరే ఏంది బ్రో ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చిరు, నాకు కొంచెం కూడా రాదని అనుకుంటారు. కానీ యూనిట్ నార్మల్ కనుక్కోవాలి దేనికి, ఈ ప్లేన్కి. కానీ మనకి ప్లేన్ని వెక్టర్ లాగా ఎట్లా కన్వర్ట్ చేయాలో తెలుసు. ఎట్లా తెలుసు బ్రో అంటే ఇప్పటిదాకా అదే నేర్చుకున్నాంగా, చూపిస్తా. ఇది ప్లేన్ ఈక్వేషన్. ప్లేన్ని వెక్టర్ లాగా కన్వర్ట్ చేయాలంటే గ్రేడ్ ఎఫ్ చేయాలి ఎప్పుడైనా సరే, కర్ల్ ఎఫ్ చేయదు గ్రేడ్ ఎఫ్. సో గ్రేడ్ ఎఫ్ చేస్తే ఇది వెక్టర్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్లేన్ ఈక్వేషన్ ఈ 3 అవతల పంపించుకోరా. సో 3 ఎప్పుడైనా సరే ఇక్కడ ఏదైనా ఉంటే అవతల పంపించుకోవాలి. సో అప్పుడు ఇది 0 అవుతుంది, = 0. ఈ ప్లేన్ ఇది అవతల పంపించుకుంటే 0. సో ఈ మొత్తంని ప్లేన్ ఈక్వేషన్ అనుకోవాలి. ఈ ప్లేన్ ఈక్వేషన్ ఏం చేయాలి, గ్రేడ్ ఎఫ్. సో గ్రేడ్ ఎఫ్ మళ్ళీ చెప్పాను. సో గ్రేడ్ ఎఫ్ ఏంటంటే తెలుసు మనకి, I/d/dx ఆఫ్ EF మొత్తం ఇక్కడ, EF మొత్తం ఇక్కడ, EF మొత్తం ఇక్కడ పెట్టాలి. విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది, ఒకసారి చేస్తా x చేస్తే ఏమవుతుంది 3x². ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు x అంటే 3yz బయటకు వస్తుంది, 3yz. సో దీని ఆన్సర్ ఏమవుతుంది 3x². 0 ఉన్నా లేకపోయినా కాదు, 3x² + 3yz. సో IJK బార్ వస్తుంది. ఇదేంటిది F బార్. కానీ F బార్ అనేది ఎట్లుండాలి మనకి ఇంత నీట్గా ఉండాలి, కాన్స్టెంట్స్ లాగా ఉండాలి. కానీ ఇక్కడ XYZ ఉంది. కాకపోతే ఏమి ఇచ్చినాడు క్వశ్చన్లో, ఫైండ్ ద యూనిట్ నార్మల్ వెక్టర్ టు ద సర్ఫేస్ ఎట్ ఎ పాయింట్. సో పాయింట్ ఇచ్చింది, ఈ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకో. పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 3x² ప్లస్లో x ఎంత 1² ప్లస్ 3y ప్లస్ ఎంత 2 z ప్లస్ ఎంత -1. దీని వాల్యూ ఏమవుతుంది 1² అంటే 1 3 ప్లస్ 3 2 6 మైనస్ ఉంది కాబట్టి -6. 3 - 6 అంటే -3 I బార్ అవుతుంది. ఇది I బార్గా. సో -3 I బార్ ఇక్కడ చూడు, ఇక్కడ -3 I బార్ 9J బార్ 6K బార్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎట్లుంది, ఈ ఫార్మేట్లో ఉంది, వెక్టర్ ఫార్మేట్లో, R బార్ ఫార్మేట్లో ఉంది. సో మనకి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫార్ములా ఏంది, యూనిట్ నార్మల్ వెక్టర్ ఫార్ములా = R బార్ / mod R. సో mod R అంటే ఏంది, √of కోఎఫిషియంట్ స్క్వేర్స్. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, యూనిట్ ఏమవుతుంది చూపిస్తా డైరెక్ట్. యూనిట్ చాలా డెడ్ ఈజీ యూనిట్ ఇది. సో యూనిట్ నార్మల్ వెక్టర్ ఫార్ములా ఏమవుతుంది అంటే -3 + 9J + 6K బార్ / √of 3² + 9² + 6². సో నాకు క్యాలిక్యులేషన్ రాదు, నాకైతే రాదు. సో 3² అంటే 9 ప్లస్ 9² అంటే 81 ప్లస్ 6² అంటే 36. సో ఇవన్నీ యాడ్ చేస్తే 126. సో మనకి √126 = 3√14. సో దీన్ని 3√14 అనుకుంటాం పైన ఇది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే 3 కామన్ వచ్చిందిగా, ఇక్కడ 3 కామన్ తీసి అప్పుడు ఏమవుతుంది, 3 కామన్ తీసి ఏమవుతుంది -i అవుతుంది. ఎందుకంటే 3 - i కామన్ తీస్తే 3 3 9 కదా. సో 3J ఇక్కడ 3 కామన్ తీస్తే 3 2 6 కదా. సో 2K బార్. సో 2K బార్ అవుతుంది. ఇది ఇట్లా అవుతుంది. సో 3 పైన 3 కింద 3 క్యాన్సిల్ అయిపోతుంది, √14 మిగులుతుంది. సో ఇది యూనిట్ నార్మల్ వెక్టర్ అవుతుంది. ఇది వరకు చేసినా ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ సేమ్ క్వశ్చన్, ఫైండ్ ద యూనిట్ నార్మల్ వెక్టర్ టు ద సర్ఫేస్ ఇస్తాడు ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇండైరెక్ట్ ఇస్తాడు, డైరెక్ట్ ఇస్తే చిన్న పోరాడు చేస్తాడు. సో ఇండైరెక్ట్ ఇచ్చాను. సో ఈ 4 అవతలు తీసుకో. ఇది ప్లేన్ ఈక్వేషన్. సో ప్లేన్ ఈక్వేషన్ ఇక్కడ పెట్టాలి. సో విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు ఇట్లా వస్తుంది, వెక్టర్ ఫార్మాట్లో వస్తుంది. ఈ వెక్టర్లో ఏం చేయాలి, పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఎమ్మటే పాయింట్. సో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి నార్మల్ వెక్టర్లు వస్తుంది. ఈ నార్మల్ వెక్టర్ని n బార్ లేకపోతే R బార్ అనుకో. సో మనకి యూనిట్ వెక్టర్ కావాలి. సో యూనిట్ వెక్టర్ = R బార్ / mod R ఫార్ములా. సో అప్పుడు ఇది R బార్ అనుకో, n బార్ అనుకో, నీ ఇష్టం. యూనిట్ n బార్ = n బార్ / mod n బార్, అంతే కదా, mod n. సో వెక్టర్ వచ్చింది, వెక్టర్ / √of 4² + 12² + 4². సో మనం ఏం రాసుకోవాలి, నాకు క్యాలిక్యులేషన్ రాదు. సో 4 ఇప్పుడు కూడా వస్తలే 4² + 12. ఇక్కడ -12 ఉందని ఏం టెన్షన్ పడకు, జస్ట్ మైనస్ ఉన్న ప్లస్ ఉన్నా సరే. ఇప్పుడు -4 అనుకో మామ, -4ని హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 4² అన్నా -4 హోల్ స్క్వేర్ అన్నా రెండింటికి సేమ్ వస్తుంది. ఎందుకంటే స్క్వేర్ చేసినాం కదా. స్క్వేర్ అంటే ఏంది, -4 ×
-4 into 2 times అన్నట్టు, స్క్వేర్ అంటే 2 times, క్యూబ్ అంటే 3 times. సో ఎప్పుడైనా సరే స్క్వేర్ చేసినప్పుడు మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 4 16 అవుతుంది దీని ఆన్సర్. అర్థమైందా? మైనస్ ఉన్నా సరే డైరెక్ట్ 12 స్క్వేర్ రాసుకోండి, -12 ఉన్నా సరే డైరెక్ట్ 12 స్క్వేర్, 4 స్క్వేర్, ఎందుకంటే మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. -4 హోల్ స్క్వేర్ అనుకున్నప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అది చిన్న పిల్లలు చేస్తారు. 12 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4√11. సో 4√11 ఇక్కడ 4 కామన్ తీసిండు, 4 క్యాన్సిల్ చేస్తే √11 మిగిలింది. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పిన, కానీ అప్పుడు క్లాస్ ఏమైందంటే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది బయట నుంచి. సో ఇట్లా అందుకే పెన్సిల్ మార్క్స్ ఉన్నాయి ఇవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద నార్మల్ వెక్టర్, అంటే యూనిట్ నార్మల్ వెక్టర్ ఇట్లా n బార్ బై mod n. సో n బార్ కనుక్కోవాలి. టు ద నార్మల్ టు ద సర్ఫేస్. సో సర్ఫేస్ ఇచ్చిండు, సో మనం ఏం చేయాలి, సర్ఫేస్ నుంచి గ్రేడ్ అప్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ z స్క్వేర్ ఉంది, z స్క్వేర్ అవతల పంపించుకో, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, ఇక్కడ ఇది z అవతల వస్తే -z స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ప్లేన్ ఈక్వేషన్. సో ఈ ప్లేన్ ఈక్వేషన్ ఏం చేయాలి, గ్రేడ్ అప్ చేయాలి. సో గ్రేడ్ అప్ ఎట్లా చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు, చేస్తే ఒక వెక్టార్ వస్తుంది. వెక్టార్ నుంచి దీన్ని సింప్లిఫై చేయొచ్చు. మళ్ళీ చెప్తే నాకు చదువుతుంది, అందుకని ఈ వరకే చెప్పేసినాం. సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్. సో ఇది సెకండ్ టైప్ అనమాట. ఇప్పుడు దాకా చెప్పుకుందంతా ఒక ఫస్ట్ టైప్, అంటే యూనిట్ నార్మల్ వెక్టర్ ఒక టైప్. సో ఇది సెకండ్ టైప్, మొత్తం 4 టైప్స్ ఉంటాయి ఈ సెకండ్ టైప్ క్వశ్చన్స్. సో సెకండ్ టైప్ క్వశ్చన్ ఎగ్జామ్లో లాంగ్ ఆన్సర్ ఎట్లా అడుగుతారంటే ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ దిస్. ఎప్పుడైనా సరే ఫంక్షన్ ఇస్తాడు, ఈ ఫంక్షన్ నుంచి గ్రేడ్ అప్ చేయాలి. గ్రేడ్ అప్ చేసి పాయింట్ పెట్టాలి. పాయింట్ పెడితే ఏమవుతుంది, గ్రేడ్ ఎఫ్ చేసినామా, ఇది వస్తుంది, ఇది వచ్చింది, దీంట్లో పాయింట్ పెట్టు, పాయింట్ పెడితే ఏమవుతుంది, ఇట్లా వెక్టార్ వస్తుంది. నీట్గా రాసుకుందాం. అయితే ఇంకో వెక్టార్ వచ్చిందిగా, ఈ వెక్టార్ని ఏం చేయాలంట, మనకి డైరెక్షనల్ డెరివేటివ్ అన్నాడు, యూనిట్ నార్మల్ కాదు, డైరెక్షనల్ డెరివేటివ్. సో ఈ వెక్టార్ వచ్చిందా, ఇది ఎఫ్ బార్ అవుతుంది. ఎఫ్ బార్ ఏది, ప్లేన్ ఈక్వేషన్ నుంచి పాయింట్ పెడితే ఏదైతే వచ్చిందో అది ఎఫ్ బార్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ట్రిక్ ఎట్లా అడుగుతాడంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్. సో ఇన్ ద డైరెక్షన్ అని ఇచ్చిన తర్వాత ఏదైతే ఇస్తాడో, ఇన్ ద డైరెక్షన్ తర్వాత ప్లేన్ ఇవ్వచ్చు, వెక్టర్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఇన్ ద డైరెక్షన్ అన్న తర్వాత ఏదైతే ఇస్తాడో అది ఏ బార్ అవుతుంది. అర్థమైందా, ఏ బార్. సో దీనికి ఏం కనుక్కోవాలి, యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. ఏ బార్కి యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. యూనిట్ వెక్టర్ అనుకుంటే ఇట్లయితుంది, యూనిట్ ఏ డాట్ గ్రేడ్ ఎఫ్. గ్రేడ్ ఎఫ్ అంటే ఇక్కడ నుంచి ప్లేన్ ఈక్వేషన్ నుంచి గ్రేడ్ ఎఫ్ అనుకుంటాం, ఎటో పాయింట్ అనుకుంటాం. సో ఇక్కడ ఒక వెక్టర్ వస్తుంది. సో యూనిట్ ఏ, ఇక్కడ ఏ బార్ ఇస్తాడు, ఏ బార్ నుంచి మనం ఏం కనుక్కోవాలి, యూనిట్ ఏ బార్ కనుక్కోవాలి. సో ఏ బార్ డాట్ ఎఫ్ బార్ చేసినాం అనుకో, ఇది డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా. సో ఇది డైరెక్షనల్ డెరివేటివ్. నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తా, ఎందుకంటే క్లారిటీ ఉండాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతారో ఆన్సర్ ఎట్లా రాయాలి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ నుంచి ఎట పాయింట్ పెడితే మనకి ఎఫ్ బార్ వస్తుంది. ఎఫ్ బారే కదా, ఎఫ్ బార్. సో డెల్ ఎఫ్ ఎట పాయింట్ చేస్తే మనకి ఎఫ్ బార్ వస్తుంది. ఈ ఎఫ్ బార్ ఇక్కడ పెట్టాలి, ఏది ఫస్ట్ది. నెక్స్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ తర్వాత ఏది వచ్చినా సరే అది ఏమవుతుంది, ఏ బార్ అవుతుంది. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్మల్ టు ద సర్ఫేస్. ఇక్కడ ప్లేన్ ఇచ్చింది ఎట్ పాయింట్. సో ఈ ప్లేన్ ఇచ్చి ఎట్ పాయింట్ అంటే మనం వెక్టర్ ఎట్లా కనుక్కోవాలో తెలుసు. సో ప్లేన్ని గ్రేడ్ ఎఫ్ చేయాలి. ఇది గ్రేడ్ ఎఫ్ అనుకో, ఇది ఎఫ్ అనుకో. సో గ్రేడ్ ఎఫ్ చేయాలి. ఇక్కడ ఏం లేకుండా జీరో ఉండేలా చూసుకోవాలి. సో అవతలకి అన్ని పంపించుకుంటే ఒక ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. సో ప్లేన్ ఈక్వేషన్ ఏం చేయాలి, గ్రేడ్ చేయాలి. సో గ్రేడ్ ప్లేన్ ఈక్వేషన్ ఇక్కడ ఇది F2 బార్ అనుకో, F2 బార్ ప్లేన్ ఈక్వేషన్ చేసినాం. పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే F2 బార్ అని ఒక వెక్టార్ వస్తుంది. ఈ వెక్టార్ ఏంటిది, ఏ బార్. సో ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ వెక్టార్ ఇచ్చింది, కానీ ఇక్కడ ఇండైరెక్ట్ గా ప్లేన్ ఇచ్చి వెక్టార్ నువ్వే కనుక్కో అని చెప్పండి. ఎందుకంటే మనం కనుక్కుంటే 5 మార్క్స్ వస్తాయి. వాడే ఇట్లా ఇచ్చింది అనుకో, అది ఏదో 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్ కింద ఇస్తాడు. ఎందుకంటే ఎవరైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోవాలి, అందుకని ఇంత ట్రిక్ ఇచ్చింది ఇక్కడ క్వశ్చన్. అర్థమైందా. సో ఇప్పుడు వెక్టర్ కనుక్కుంటాగా ఇది ఏ బార్ అవుతుంది. సో ఈ ఏ బార్కి ఏం చేసుకోవాలి, యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. సో యూనిట్ వెక్టర్ ఫార్ములా తెలుసు. కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, యూనిట్ వెక్టర్ డాట్ ఇది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాం, అంటే మనకి సింప్లిఫికేషన్ రావాలి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్. ఫంక్షన్ ఇచ్చిన పాయింట్ ఇస్తే ఒకటి వెక్టర్ వస్తుంది. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పీక్యూ. సో పీక్యూ అంటే ఇది నెక్స్ట్ చెప్తలే, అలా లెంత్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఒక వెక్టర్ అనుకోవడం తెలుసుగా. సో మళ్ళీ చెప్పాను. సో వెక్టర్ వచ్చింది ఐ బార్ బార్ -3k బార్, ఇది వచ్చిందిగా. నెక్స్ట్ డాట్ ఇక్కడ డాట్ ఉంది. డాట్ ముందర ఏం పెట్టాలి, ఏ బార్. సో ఏ బార్ ఇచ్చింది కదా, ఏ బార్ నుంచి మనకి యూనిట్ ఏ బార్ ఫార్ములా ఏంది, I + 2j బార్ + 2k బార్ డివైడెడ్ బై √1². దీని కోఎఫిషియంట్ ఎంత, 1, ఏం లేదంటే 1. సో 1² + 2² + 2², 2² 4, 4 1 4, 4 2 8 + 1 9. సో √9 అంటే 3. సో ఇది యూనిట్ బార్. సో యూనిట్ని దీన్ని ఇంటూ డాట్ చేయాలి. సో
ఇదంతా ఈ యూనిట్ బార్ ఇక్కడ పెట్టిండు. నేను మళ్ళీ చేస్తా, మంచిగా చేస్తా. 1 I bar ప్లస్ 2 J bar ప్లస్ 2 K bar. ఒకటి నీటి చెప్పాలి, ఒకటి నీటి చెప్పి మిగతాని మీరు చేసుకోవచ్చు. బై 3 అవుతుంది. √9 అంటే 3 నాకు కూడా రాదు, ఒకవేళ రాకపోతే ఎట్లా, √9 3 డాట్ డాట్ ఇది ఎఫ్ బార్ కనుక్కున్నాం కదా, ఒక ప్లేన్ ఈక్వేషన్ నుంచి ప్లేన్ నుంచి ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. I bar ప్లస్ 7 J bar. ఇది ఎందుకు చెప్పట్లే అంటే చిన్న పోరాలు చేస్తారు ఇవన్నీ ఆల్రెడీ, అందుకే మనం చేయించిన, అందుకే ఫస్ట్ అవి చేయించిన. సో ఇప్పుడు మనకి ఇవ్వచ్చు కాబట్టి డైరెక్ట్ చేయొచ్చు. డాట్ అంటే ఏంది, I bar ఇంటూ I bar, J bar ఇంటూ J bar, K bar ఇంటూ K bar, అది కూడా చెప్పిన. సో దిస్ ఇంటూ దిస్ అంటే కోఎఫిషియంట్ చేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్. సో I bar ఇంటూ I bar 1 అవుతుంది కదా, డైరెక్ట్ దీని కోఎఫిషియంట్ చేసుకో. 1 ఇంటూ -1 2 ఇంటూ 7 14 2 ఇంటూ -3 2 3 6 -6 ఉంది కూడా -6 డివైడ్ బై 3 ఉంది కదా, సో 3 యాస్టీస్. సో 14 నాకు కూడా క్యాలిక్యులేషన్ రాదు. సో -1 ప్లస్ 14 -6 ఈజ్ ఈక్వల్స్ టు 7/3. సో డైరెక్షనల్ డెరివేటివ్ ఏమవుతుంది, 7/3 అవుతుంది డైరెక్షనల్ డెరివేటివ్. నెక్స్ట్ క్వశ్చన్లో ఈ ప్లేన్, సో ప్లేన్ ఈక్వేషన్లో 5 = అన్నాడు. సో డైరెక్ట్ 5 F ఇచ్చిండు, F బార్ ఇచ్చిండు. సో F ఇచ్చింది కాబట్టి దీన్ని ఏం చేసుకోవాలి, వెక్టర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. దీనిలో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఒక వెక్టర్. సో డెల్ F, సో గ్రేడ్ F చేస్తే ఏమొచ్చింది, ఒక వెక్టర్ వచ్చింది. ఈ వెక్టర్ని ఇక్కడ రాసుకుంటా, ఎందుకంటే ఇది ఫార్ములా కదా ఏ బార్ ఇది. సో డెల్ F ఏమొచ్చింది, I bar -3J bar -3K bar డాట్, ముందు ఏం రావాలి, యూనిట్ వెక్టర్ రావాలి. సో యూనిట్ వెక్టర్ ఇచ్చిండ ఇయ్యలే, ఫ్రమ్ ద నార్మల్ టు ద సర్ఫేస్. సో సర్ఫేస్ ఇచ్చిండు, పాయింట్ ఇచ్చిండు. సో దీని నుంచి వెక్టర్ కనుక్కోవచ్చు. వెక్టర్ ఎట్లా కనుక్కోవచ్చు, సేమ్ డెల్ F ఎట్లా కనుక్కున్నాం, దీన్ని డెల్ F అని కనుక్కో. డెల్ F డాష్ అనుకున్నాం. సో F డాష్ అనుకుని F డాష్ వాల్యూ ఏంది, ఇదే కదా. సో ఇక్కడ ఇది ఒక్కటి చెప్తా, ఇది ట్రిక్ ఉంది. ఇక్కడ ఎట్లా వేయాలి చెప్తా. I ఇంటూ d/dx ఆఫ్ F బార్ కదా, F బార్ అంటే ఇదే కదా, F డాష్ అంటే ఇదే కదా, log x log z y² ప్లస్ 4. సో ఇక్కడ ఏముండదు, 0 ఉండేలా చేసుకొని అన్ని పంపించుకోవాలి. సో దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో దీన్ని ఎందుకంటే గ్రేడ్ F చేస్తే వెక్టర్ వస్తుంది. సో d/dx ఆఫ్ దీన్ని సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఏంది, ఇది కాన్స్టెంట్, log z కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1. సో 1 ఇంటూ log x. సో యూనిట్ 1 చూస్తే డిఫరెన్షియేషన్ వస్తుంది, దీని డిఫరెన్షియేషన్ 0, దీని 0, సో 0. సో దీన్ని ఏమవుతుంది, I ఇంటూ log z అవుతుంది. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకో. ఇక్కడ ఏం వాల్యూ, z అంటే ఏంది, z అంటే 1. సో పాయింట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 1 log of 1 ఏమవుతుంది, 0 అవుతుంది. log of 1 0. సో log 1 0. సో ఇక్కడ I bar ఏమైంది, 0 అయింది. సో ఇది ఇంపార్టెంట్ అని చెప్పిన. log of 1 కన్ఫ్యూజ్ అవుతారు అందరు. ఒకవేళ రాదు, నాకు కూడా రాదు క్యాలిక్యులేషన్, అప్పుడు ఏం చేయాలి, log బేస్ 10 పెట్టుకో. ఇక్కడ log of 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. y ప్లేస్లో 2, x ప్లేస్లో -1, z ప్లేస్లో 1. సో -1/1 అంటే -1. సో -k బార్. ఇదేంటిది, a బార్ అంటే మనకి ఏం కావాలి, ఫార్ములా a బార్ డాట్ డెల్ F ఇదే కదా. సో ఇది యూనిట్ ఏ. సో a బార్ వచ్చిందంటే యూనిట్ ఏ కనుక్కోవాలి. యూనిట్ ఏమవుతుంది, దీన్ని ఏమనుకోవాలి, 0 I bar -4 J bar K bar డివైడ్ బై √0² 4² అంటే -4² అన్నా 4² అన్నా 4² అవుతుంది. సో దీని క్వశ్చన్ అయితే -1. సో -1² అన్నా 1² అన్నా ఒకటే. సో ఇది ఏమవుతుంది అప్పుడు, ఇది 0 కదా, -4J అంటే డైరెక్ట్ 0 కూడా పెట్టుకుందాం, ఎందుకంటే 0 I bar -4J bar -K bar దీనికి డాట్ డివైడెడ్ బై ఇది ఎంత అవుతుంది, దీని వాల్యూ 4² అంటే 16 ప్లస్ 1 17 √17. సో √17 అవుతుంది. సో దిస్ ఇంటూ దిస్ చేయాలి. డాట్ అంటే ఏంది, దిస్ ఇంటూ దిస్. సో 0 ఇంటూ 1 ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ దిస్ ఇంటూ దిస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 4 3 12 అవుతుంది. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 ఇంటూ 3 ఏమవుతుంది, 3 అవుతుంది. 12 + 3 15. 12 + 3 15. 15/√17 అవుతుంది. ఏంటిది, డైరెక్షనల్ డెరివేటివ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిన క్వశ్చన్, డైరెక్షనల్ డెరివేటివ్ అడిగింది. సో ఫార్ములా ఏంది, యూనిట్ ఏ ఇంటూ గ్రేడ్ F. సో గ్రేడ్ F చేయాలి. సో డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ ఇచ్చిండు, ఇక్కడ నుంచి ఏం చేయాలి, గ్రేడ్ F చేయాలి. గ్రేడ్ F చేస్తే ఇటు పాయింట్ చేస్తే వెక్టార్, ఇక్కడ వెక్టార్ వచ్చింది, గ్రేడ్ F చేసినాం. XYలో వస్తుంది, పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే వెక్టార్ వస్తుంది. సో వెక్టార్ ఇక్కడ రాసుకో, 2
I 2i 4j బార్ ప్లస్ 12k బార్ అయిపోయినా డాట్ ఇక్కడ ఏం చేయాలి ఏ బార్ కావాలి. సో ఏ బార్ ఇచ్చిన ఇట్ పాయింట్ పి ఇట్ పాయింట్ పి అన్నాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయిపోయింది. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైన్ పీక్యూ. సో లైన్ పీక్యూ అంట. సో లైన్ పీక్యూ అంటే మనం ఏం చేయాలి లైన్ పీక్యూ వెక్టార్ కనుక్కోవాలి. సో వెక్టార్ ఇవ్వాలి డైరెక్ట్ వేర్ క్యూ ఈజ్ ద పాయింట్. సో క్యూ పాయింట్ ఇచ్చిండు లైన్ పీక్యూ అన్నాడు. సో పీ పాయింట్ ఇచ్చిండా ఇక్కడ ఇచ్చిండు పీ పాయింట్. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద పాయింట్ అంటే ఈ పాయింట్ గ్రేడ్ ఎఫ్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది, ఇంకా పీక్యూ లైన్ కనుక్కోవడానికి కూడా ఈ పీ పాయింట్ యూజ్ అవుతుంది. సో ఈ పీ పాయింట్తోని క్యూ పాయింట్తోని మనం లైన్ పీక్యూ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి బ్రో అంటే పీక్యూకి ఏమవుతుంది ఫార్ములా అంటే క్యూ పాయింట్ మైనస్ పీ పాయింట్. అదే ఏబీకి అనుకో ఏబీకి ఏమవుతుంది ఫస్ట్ లాస్ట్ ఏముంది బి. సో బి మైనస్ ఏ. సో బి పాయింట్ మైనస్ ఏ పాయింట్ చేయాలి. అప్పుడు ఒక వెక్టార్ వస్తుంది. వెక్టార్ అంటే పాయింటే వస్తుంది. పాయింట్ని మనం వెక్టార్లా కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిడి అంటే ఏమనుకోవాలి డి పాయింట్ మైనస్ సి పాయింట్. సో ఇప్పుడు క్యూ పాయింట్ ఎంత 5. దీన్ని ఏం రాసుకోవాలి వెక్టార్ లాగా రాసుకోవాలి 0, 4, 5, 0, 4. ఇదేమవుతుంది ఐ బార్ అవుతుంది 5 ఐ బార్. ఇది ఫస్ట్ది ఐ బార్, సెకండ్ది జే బార్, నెక్స్ట్ది కే బార్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ ఇట్లుంటుంది. ఎక్స్ ఐ బార్, వై జే బార్, జెడ్ కే బార్. సో ఇది ఎక్స్ వై జెడ్ వాల్యూ. సో ఫస్ట్ దానికి ఏమవుతుంది ఐ బార్ వస్తుంది 5 ఐ బార్. ఈ చిన్నపిల్లలు చేస్తారు ఐ బార్ ప్లస్ 0 జే బార్ ప్లస్ 4 కే బార్. అంటే ఇది పీ పాయింట్. సో పీ పాయింట్ ఏంది 5 ఐ బార్ ప్లస్ 0 జే బార్ ప్లస్ 4 కే బార్ మైనస్ పీ ఎంత ఐ బార్ ప్లస్ 2 జే బార్ ప్లస్ 3 కే బార్. సో మైనస్ చేయాలి. 5లోకి వెళ్ళి 1 మైనస్ చేస్తే 4 ఐ బార్. 0లోకి వెళ్ళి -2. ఇది -2 మైనస్ హోల్తో మల్టిప్లై అవుతుంది. సో -2 0 -2 0 -2 అంటే -2 జే బార్ 4 ఓన్లీ దీంతో మల్టిప్లై చేయాలి మైనస్ చేయాలి. 4 కే బార్ల నుంచి 3 కే బార్ మైనస్ చేయాలి ఎందుకంటే ఇది మైనస్. సో -3 కే బార్. ఇది మొత్తం మల్టిప్లైస్ కూడా మైనస్ అవుతాయి 3 టర్మ్స్. సో 4 - 3 అంటే 1 కే బార్. ఇంకో చూడు పీక్యూ ఏమైంది ఇది వచ్చింది. ఇదేంటిది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పీక్యూ. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పీక్యూ అంటే ఇదేమవుతుంది ఎన్ బార్ అవుతుంది. ఎన్ బార్ అంటే ఏ బార్ అవుతుంది. సో ఇది వచ్చింది ఏ బార్. సో ఏ బార్ నుంచి యూనిట్ ఏ బార్ ఎట్లా కనుక్కోవాలో మనకు తెలుసు. అప్పుడు ఏమవుతుంది 4 ఐ బార్ మైనస్ 2 జే బార్ ప్లస్ కే బార్ డివైడెడ్ బై √4² ప్లస్ 2² ప్లస్ 1². దీని కోఎఫిషియంట్ 1² సో దిస్ ఇంటూ దిస్. అప్పుడు ఏమవుతుంది దీని కోఎఫిషియంట్ 8. దిస్ ఇంటూ దిస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2 4 8. దిస్ ఇంటూ దిస్ అంటే 1 into 12 డివైడెడ్ బై √4² అంటే 4 4 16 2 2 4 ప్లస్ 1 √21 8 ప్లస్ 8 ప్లస్ 12. ఇది డైరెక్షనల్ డెరివేటివ్. డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఇట్ పాయింట్ మనకు తెలుసు వెక్టార్ వస్తుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్. సో డైరెక్ట్ వెక్టార్ ఇస్తే ఈ చిన్న పిల్లలు చేస్తారు. అనయా ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ట్రిక్కీ క్వశ్చన్. సో ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ దిస్ ప్లేన్ ఎట్ ఎ పాయింట్. సో వెక్టార్ వస్తుంది. వెక్టార్ వచ్చిన తర్వాత అలాంగ్ విత్ ద డైరెక్షన్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అన్నాడు. ఎప్పుడైనా సరే ఈక్వల్ యాంగిల్స్ విత్ పాజిటివ్ డైరెక్షన్ అని అనుకో. ఇప్పుడు ఇది ఎక్స్ వై జెడ్ యాక్సిస్. సో దీనికి ఈక్వల్ యాంగిల్స్ అంటే ఏంటి దీంతోనే పోతుంది. సో దీంతో పోతుంది యాంగిల్ ఎంత ఉంటుంది ఈక్వల్ యాంగిల్స్ దీంతోనే పోతుంది అంటే యాంగిల్ 0 ఉంటుంది. cos 0 ఏమవుతుంది ఎప్పుడైనా cos 0 కొన్ని తెలవాలి చెప్తా. sin 0 ఏమవుతుంది 0 అవుతుంది. cos 0 ఏమవుతుంది 1 అవుతుంది. నీకు యూనిట్ 2 యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పాను అనుకుంటా. cos 0 1. నెక్స్ట్ ఇంకేంద్రా మామ ఇంకేది ఉంటుంది చిది అక్క cos 90 ఏమవుతుంది sin 90 1 అవుతుంది. sin 90 1 cos 90 0 అవుతుంది. ఎందుకంటే cos 0 1 అవుతుంది రివర్స్ ఉంటాయి. సో cos 90 0 ఇది నేర్చుకోవాలి. సో ఈక్వల్ యాంగిల్స్ అంటే దాంతోనే అవుతుంది. సో cos 0 1 ఎప్పుడైనా కాస్ట్లో తీసుకోవాలి ఇక్కడ. సో cos 0 1 అవుతుంది. సో ఈక్వల్ యాంగిల్స్ అంటే ఎక్స్ అంటే ఐ బార్, వై జే బార్, జెడ్ కే బార్ దీంతోనే అవుతుంది. సో దీంతోనే అవుతుందంటే అప్పుడు ఈక్వల్ యాంగిల్స్. సో I1 ఐ బార్ ఇట్లా అనుకోవాలి. డైరెక్ట్ ఈక్వల్ యాంగిల్స్ అంటే డైరెక్ట్ ఈ వెక్టర్ గుర్తుపెట్టుకో ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అన్నాడు. సో ఇది ఏమవుతుంది ఏ బార్ అవుతుంది. మనం ఏం చేసుకోవాలి
యూనిట్ ఏ బార్ కనుక్కోవాలి. దీని నుంచి యూనిట్ ఎట్లా కనుక్కోవాలో మనకు తెలుసు. ఇక్కడ నుంచి డెల్ ఎఫ్ అనుకోవాలి. ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తే డైరెక్షనల్ డెరివేటివ్ వస్తుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా సరే మాక్సిమం వాల్యూ కనుక్కోమని ఒక ప్లేన్ పాయింట్ ఇచ్చి మాక్సిమం వాల్యూ అంటే గ్రేడ్ ఎఫ్ చేసినప్పుడు దాని పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే వెక్టార్ వస్తుంది. సో దీనికి మాక్సిమం వాల్యూ వెక్టార్కి మాక్సిమం వాల్యూ ఎట్లా కన్సిడర్ చేస్తామంటే ఈ వెక్టార్కి ఇప్పుడు ఎఫ్ బార్ అనేది వెక్టార్. సో దీనికి మాక్సిమం వాల్యూ ఏమవుతుంది మోడ్ ఎఫ్ అనేది మాక్సిమం వాల్యూ. సో దీనికి మోడ్ అంటే అండర్ రూట్ ఆఫ్ దిస్ స్క్వేర్ అప్పుడు ఇది వచ్చేది మాక్సిమం వాల్యూ. ఇది క్వశ్చన్ అడిగిండు, ఇది 1 మార్క్ క్వశ్చన్. సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్, ఇదే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్, ఇది థర్డ్ టైప్. సో ఇది థర్డ్ టైప్, ఇంకొక టైప్ చేస్తే అయిపోతుంది. సో థర్డ్ టైప్లో లాంగ్ ఆన్సర్ ఎట్లా అంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్. ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, యూనిట్ వెక్టార్ నేర్చుకున్నాం. ఫస్ట్ది యూనిట్ వెక్టార్, తర్వాత యూనిట్ వెక్టార్ డాట్ గ్రేడ్ ఎఫ్ చేస్తే మనకి డైరెక్షనల్ డెరివేటివ్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, కాస్ థీటా, యాంగిల్ బిట్వీన్ అన్నాడు కదా. సో కాస్ థీటా ఈక్వల్స్ టు ఒక 2 వెక్టార్లు కనుక్కోవాలి. ఆడే ప్లేన్ ఈక్వేషన్ ఇస్తాడు, ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 వెక్టార్లు వస్తాయి, మనకు తెలుసు గ్రేడ్ ఎఫ్ చేస్తే వస్తుంది. సో 2 వెక్టార్లు వచ్చినాయిగా, ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ కనుక్కోమంటాడు. సో n1 బార్ డాట్ n2 బార్ 2 వెక్టార్స్ డాట్ చేయాలి. చేసిన తర్వాత మోడ్ n1 మోడ్ n2 ఈ 2 వెక్టార్స్కి మోడ్ చేసి ఇంటూ చేయాలి, డివైడ్ బై. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా నేర్చుకుంటే గ్యారంటీ 5 మార్క్స్ వస్తాయి. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకో. సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్. సర్ఫేస్ ఇచ్చిండు, సర్ఫేస్ నుంచి వెక్టర్ కనుక్కోవాలి. సో ఇది అవతల పంపించుకో, x log z minus y square minus 1 ఎటు పోతే +1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఎఫ్కి మనకి గ్రేడ్ ఎఫ్ ఎట్లా కనుక్కోవాలో తెలుసు. సో గ్రేడ్ ఎఫ్ కనుక్కున్నాం, 1 సబ్స్టిట్యూట్ చేస్తే log 1 0. సో 0 అవుతుంది, 0 i బార్. సో ఇక్కడ n1 బార్ వచ్చింది, దీనికి మోడ్ కనుక్కో, ఎందుకంటే n1 బార్ మోడ్ n1. సో మోడ్ n1 కనుక్కో √5. నెక్స్ట్ n2 బార్ ఎట్లా కనుక్కోవాలో తెలుసు, ఇది కదా ఈక్వేషన్. సో x స్క్వేర్ y ఇవి అవతల పంపించుకోవాలి, ఎందుకంటే అవతల పంపించుకోవాలి. సో -z ఇటు వస్తే +z -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి ఏం కనుక్కోవాలి, గ్రేడ్ ఎఫ్ కనుక్కోవాలి. సో ఇది F2 ఈక్వేషన్, దీనికి గ్రేడ్ F2 అనుకుంటే ఏమవుతుంది, పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి, చేస్తే n2 బార్ వస్తుంది. n2 బార్ ఒకటేనా, n2 బార్ డివైడ్ బై మోడ్ n2. సో మోడ్ n2 కనుక్కో √6 అవుతుంది. సో వాల్యూస్ అన్నీ వచ్చినాయి, వాల్యూస్ అన్ని ఇక్కడ పుట్ చేసేయాలి, n1 ఇంటూ n2. సో n1 బార్ ఎంత, ఇక్కడ ఉందిరా బై, ఒక నిమిషం, 0 i బార్ -2j బార్ ప్లస్ k బార్ డాట్ ప్రోడక్ట్ కదా, డాట్ ప్రోడక్ట్. సో డాట్ n2 బార్ ఎంత, 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్. సో ఇక్కడ బార్స్ పెట్టాలి, నేను పెట్టాను ఎందుకంటే నాకు చేతనైతలే. దిస్ ఇంటూ దిస్ ఏం చేస్తా, ఏమవుతుంది, కోఎఫిషియన్స్ 2 × 0 0, 2 × 1 కోఎఫిషియన్స్ ఇంటూ s సరిపోతుంది. 2 × 1 2, -1 1 × 1 1. సో -2 1 యాడ్ చేస్తే -1. సో -1 డివైడెడ్ బై దీనికి √5, దీనికి √6. సో √5 ఇంటూ √6 ఏమవుతుంది, రూట్ ఉంది కాబట్టి 2 మల్టిప్లై చేసుకోవచ్చు. 5 6 30, √30. ఒకవేళ నాకు క్యాలిక్యులేషన్ రాదు, అప్పుడు ఏం చేసుకోవాలి, √5 ఇంటూ లోపల పెట్టదు, బయటకు వచ్చి ఇంటూ √6 √30. ఇది ఆన్సర్. ఇది కానీ ఇది ఫైనల్ ఆన్సర్ కాదు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు -1/√30. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాస్ట్ని అవతల పంపించుకోవాలి. ఈ అవతల పంపించుకుంటే ఏమైతే కాస్ ఇన్వర్స్ అవుతుంది. సో థీటా ఒకటి ఇక్కడ ఉండాలి, కాస్ ఇతలకు వస్తే థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ అవుతుంది, కాస్ ఇన్వర్స్ -1/√30. సో కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది, ఎప్పుడైనా సరే యూనిట్ 1 యూనిట్ 2 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటానే అవుతుంది. సో థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√30 అట్లా అనుకోవచ్చు. ఇది ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. సో మనకి యాంగిల్ కనుక్కోండి. సో థీటా అంటే యాంగిల్, అందుకనే ఈ కాస్ని అవతల పంపించుకున్నాం. సో యాంగిల్ వస్తుంది. యాంగిల్ ఎంత, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/√30. సో క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. సో ఈ టైప్కి 5 మార్క్స్ గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ టు ద సర్ఫేస్. యాంగిల్ కనుక్కోనగా కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు n1 n2 డాట్ బార్ బై మోడ్ n1 మోడ్ n2. సో మధ్యలో డాట్ ఉండాలి, మర్చిపోదు డాట్. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే కొంచెం ట్రిక్ ఇచ్చిండు. ఇక్కడ 1 ప్లేన్ 2 ప్లేన్, 2 ప్లేన్స్ ఇచ్చి ఒక పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, సేమ్ పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 వెక్టార్స్ వస్తాయి. ఇక్కడ జస్ట్ ఒకటే ప్లేన్ ఇచ్చిన, అంటే xy - z² ఒకటే ప్లేన్ ఇచ్చి
ఏమి ఇచ్చిండు, 2 పాయింట్లు ఇచ్చిండు, 2 పాయింట్లు. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చి 2 ప్లేన్లు ఇచ్చిండు, ఇక్కడ ఒకటే ప్లేన్ ఇచ్చి 2 పాయింట్లు ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలి, ఇదే ప్లేన్కి సేమ్ ఈ ఈక్వేషన్ వచ్చింది కదా, గ్రేడ్ ఎఫ్ చేయాలి. గ్రేడ్ ఎఫ్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్లో ఫస్ట్ పాయింట్ ఈ సబ్స్టిట్యూట్ చేసి ఈ సబ్స్టిట్యూట్ చేస్తే n1 బార్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఇది సబ్స్టిట్యూట్ చేయి, నెక్స్ట్ పాయింట్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ ఎక్స్ వై జెడ్ ప్లేస్లో ఏం చేయాలి, ఈ వాల్యూస్ పెట్టాలి. పెడితే ఇది ఫస్ట్ పాయింట్ పెట్టినప్పుడు ఒక వెక్టార్ వస్తుంది, సెకండ్ పాయింట్ పెట్టినప్పుడు ఇంకో వెక్టార్. సో ఎట్లా చేసినా 2 వెక్టార్లు వస్తాయి. క్వశ్చన్ ఇట్లా ఇచ్చిన 2 వెక్టార్లు వస్తాయి, ఎందుకంటే 2 ప్లేన్లు ఇచ్చి ఒక పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన 2 వెక్టార్లు వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ 2 వెక్టార్స్ వస్తే ఎట్లా చేయాలో మనకు తెలుసు. సో ఈ చిన్న పిల్లలు చేస్తారు. కొటేషన్ చెప్తుంటే మాత్రం వెళ్ళాం. కొటేషన్లా అదిగో స్టార్ట్ చేస్తాడు. అమూల్ బేబీ, నీ పేరు ముందున నీ ఇంటి పేరు తీసేస్తే నీకంటూ ఏ గుర్తింపు ఉండదు. నేను ముస్టోన్నే అయి ఉండొచ్చు, కానీ నాకంటూ ఒక గుర్తింపు ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి cos 90 అంటే ఎంత అని చెప్పిన ఆర్థోగోనల్ ఇస్తాడు. కొన్నిసార్లు క్వశ్చన్లో ఆర్థోగోనల్ అంటాడు. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో cos 0 1, cos 90 ఏమవుతుంది, cos 90 0 అవుతుంది. సో ఇప్పుడు ఆర్థోగోనల్ అంటే ఏంది, 2 వెక్టార్స్ ఆర్థోగోనల్. సో ఒక వెక్టార్ ఇట్లా ఉంది, ఒక వెక్టార్ ఇట్లా, అంటే 2 90 డిగ్రీస్లో పోతున్నాయి. సో ఆర్థోగోనల్ ఉన్నాయి. పర్పెండిక్యులర్ అన్నా ఆర్థోగోనల్ అన్నా క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ ఆర్థోగోనల్ అన్నాడు. సో ఆర్థోగోనల్ అంటే 90 డిగ్రీస్, పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్. సో ఆర్థోగోనల్ అంటే 2 వెక్టార్స్ 90 డిగ్రీస్ ఉన్నాయి. సో యాంగిల్ ఏమవుతుంది, θ = 90. సో cos 90 = n1 బార్ డాట్ n2 బార్ డివైడెడ్ బై mod n1 mod n2, అంతే కదా. ఇప్పుడు cos 90 అంటే 0. సో దీని మొత్తం వాల్యూ 0. ఇది ఇక్కడ పోతే ఏమవుతుంది, 0 ఇంటూ సంథింగ్. సో 0 ఇంటూ సంథింగ్ ఇస్తే 0. అప్పుడు ఏమవుతుంది, n1 బార్ డాట్ అంటే డాట్ ప్రోడక్ట్ n1 బార్ డాట్ n2 = 0 అవుతుంది. సో ఆర్థోగోనల్ అంటే ఈ కండిషన్ వాడుకోవాలి. సో ఫైండ్ ఏ అండ్ బి వాల్యూస్ సచ్ దట్ సర్ఫేస్ అండ్ సర్ఫేస్, 2 సర్ఫేస్లు ఇచ్చిండు, ఒక పాయింట్ ఇచ్చిండు. సో క్వశ్చన్ తెలుసు మనకి, 2 సర్ఫేస్లో ఒక పాయింట్ ఇస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు n1 బార్ n2 బార్ 2 వస్తాయి, వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంట, ఫైండ్ ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కోవాలి. సో 2 వెక్టార్లు మనకు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏ అండ్ బి వాల్యూస్ ఎట్లా కనుక్కుంటాం బ్రో అంటే, కండిషన్ ఇచ్చిండు, కట్స్ ఆర్థోగోనల్లీ. ఆర్థోగోనల్ అంటే ఏంది, n1 బార్ వచ్చింది, ఇక్కడ నుంచి n2 బార్ 2 వస్తాయి, = 0 అనుకోవాలి. రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేయి, రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తే ఇట్లా వస్తుంది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ వచ్చిందిగా, ఇక్కడ మనకి ఇక్కడ 3 ఉంటుంది చూడు. ఈ ఈక్వేషన్స్లో సిమిల్ ఈక్వేషన్ అని ఉంటుంది. ఇక్కడ పోయినాం అనుకో, నెంబర్ ఆఫ్ అన్కనోన్స్ ఏంది, ఏ అండ్ బి. సో 2 అన్కనోన్స్. సో 2 అన్కనోన్స్ కాబట్టి 2 అని కొట్టాలి. పోతే ఇక్కడ ఈక్వేషన్ పెట్టమంటుంది. సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చినాయి, -2a 4 2 తీస్తే 2 + 3b వచ్చినాయి కదా, 3b. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, నీట్గా రాస్తాం. ఎప్పుడైనా నీట్గా రాస్తే అర్థమవుతుంది. -2a + 3b, ఈ 2ని అవతల పంపించుకున్నా = 0. ఇక్కడ 2 వచ్చింది, ఈ 2 అవతల పంపించుకుంటే ఏమవుతుంది, -2 = -2. సో ఇక్కడ ఈక్వేషన్ ఏముంది, x y, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అన్కనోన్స్ ఏంది, 2 అన్కనోన్స్. అంటే ఏబి బదులు xy ఉంది ఇక్కడ, అంతే. ఏబి బదులు xy. ఇక్కడ ఏం చేయాలి, -2. నెక్స్ట్ ఇక్కడ b + y + ఏంది 3. నెక్స్ట్ -2 అట్లా అట్నే ఉంది. ఇక్కడ 0 ఉంది. సో 0 లేదు ఇక్కడ మనకి, -2. సో -2 ఇక్కడ, అందుకే ఇక్కడ 2 అనేది ఇక్కడ ఉండి ఇక్కడ పంపించుకున్నాం. సో -2. నెక్స్ట్ ఈక్వేషన్ కూడా ఉండాలి, ఎందుకంటే ఏ అండ్ బి వాల్యూస్ రావాలంటే ఈ సిమిల్ ఈక్వేషన్స్లో ఇది ఉందిగా 3, ఇట్లా సబ్స్టిట్యూట్ చేసినాక ఈక్వేషన్స్లో నెంబర్ ఆఫ్ అన్కనోన్స్ ఎన్ని 2. సో 3 అన్నాం అనుకో, 3 అంటే 3 ఈక్వేషన్స్ ఉండాలి మనకి. 3 అన్కనోన్స్ ఏబిసి ఉన్నాయనుకో, 3 అనుకోవడానికి 3 ఈక్వేషన్లు ఉండాలి. కానీ ఇక్కడ ఒకటే ఈక్వేషన్ ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, ఇంకో ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఎట్లా ఫైండ్ చేయాలో చూపిస్తా క్వశ్చన్లో. సో సిమిల్ ఈ వాల్యూస్ పెట్టుకుందాం. -2x ప్లస్లో బి అంటే y, x అంటే a అనుకోవాలి. సో -2a, ఇది 3 డిలీట్ -2. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఎట్లా అనుకుంటామంటే, సింపుల్ మామ, ఏం లేదు. సో నెక్స్ట్ మనకి సెకండ్ ఈక్వేషన్ రావాలి, అంతే కదా. సో సెకండ్ ఈక్వేషన్ రావాలంటే మనకి ఇక్కడ చూడు, క్వశ్చన్ ఇది ఇచ్చిండా, క్వశ్చన్ ఇది ఇస్తే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇదంతా f1 అనుకుంటాం కదా. ఇప్పుడు f1 ఎట్లా అనుకుంటాం బ్రో అంటే, చూపిస్తావు, ఇది అవతల పంపించుకో, ax² - byz, ఇది అవతల పంపించుకుంటే -a + 2
x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ప్లేన్ ఈక్వేషన్ కదా. ఈ ప్లేన్ ఈక్వేషన్లో ఏ అండ్ బి వాల్యూస్ అంటే XYZ వాల్యూస్ పెట్టు. XYZ వాల్యూస్ పెడితే ఇక్కడ ఏమవుతుంది మనకి a, bలో ఒక వాల్యూ వస్తుంది అంతే కదా. సో అదేమవుతుంది దీంట్లో సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. సో ఈ రెండింటిని డాట్ చేయాలి. ఎందుకు డాట్ చేసినావు బ్రో? డైరెక్ట్ ఈ వాల్యూస్ ఉన్నాయి, ఈ పాయింట్ ఇల్లు పెడితే ఒక వాల్యూ వస్తుంది, ఏబీలో ఈక్వేషన్ వస్తుంది. ఈ పాయింట్ ఇల్లు పెడితే మళ్ళీ దీంట్లో కూడా ఏబీలో ఒక ఈక్వేషన్ వచ్చింది అనుకుందాం. సో ఈ రెండు ఈక్వేషన్స్ ఇల్లు పెట్టేస్తే మనకు ఆన్సర్ వస్తుందిగా అనుకోవచ్చు, కానీ అట్లా చేయొద్దు. ఎందుకంటే కండిషన్ కట్స్ ఆర్థోగోనల్లీ. సో రెండు కట్ చేసినప్పుడు ఆర్థోగోనల్లీ కండిషన్కి n1 బార్ డాట్ n2 బార్ చేయాలి. చేసినప్పుడు ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక ఈక్వేషన్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఈ రెండిట్లో దేంట్లో ఏబీ ఉంది, దీంట్లో ఏబీ ఉందా లేదు. సో దీంట్లో ఏబీ ఉంది కాబట్టి దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ తీసుకోవాలి. సో క్వశ్చన్ తీసుకొని దీన్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేసినాం, దీన్ని తీసుకొని దీంట్లో ఈ పాయింట్ పెట్టేసి, ఎందుకంటే పాయింట్ ఇచ్చిండు. సో ఏ ప్లస్లో ఏం పెడతావు, x ప్లస్లో 1 స్క్వేర్, b y ప్లస్లో -1, z ప్లస్లో 2 మైనస్ ఆఫ్ ఏ తెలియదు 2, x వాల్యూ ఎంత 1, ఏమవుతుంది ఏ అవుతుంది 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఆఫ్ ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ b ఇంటూ 2b అవుతుంది మైనస్ a మైనస్ 2. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది, ప్లస్ a మైనస్ a అంటే క్యాన్సల్. 2b ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 2b మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, 2b ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇది అవతలకి పోతే ప్లస్ 2 అవుతుంది. సో 2b ఈజ్ ఈక్వల్స్ టు 2, b ఈక్వల్ టు 2 క్యాన్సల్, b ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనకి b ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఈక్వేషన్ ఇది ఒక ఈక్వేషన్ అనుకోవాలి, లేకపోతే డైరెక్ట్ ఏమమ్మా క్వశ్చన్ అది ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఇదే ఈక్వేషన్ -2x ఇక్కడ 2. సో ఈ ఈక్వేషన్లో b వాల్యూ పెట్టిన ఆన్సర్ వస్తుంది. కాకపోతే మనం ఏమనుకుందాం, ఇది కూడా ఒక ఈక్వేషన్ అనుకుందాం. సో దీంట్లో ఏ ఉందా, ఏ లేదు. సో a ప్లస్ b ఈక్వల్ టు 1 అనుకుందాం. సో ఏం లేదు కాబట్టి 0. ఏ కోఎఫిషియంట్ ఏమైతే 0a ప్లస్ 1b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఒక పాలినామియల్ అనుకుందాం. సో రెండు పాలినామియల్తో కనుక్కోవాలి కదా. సో డైరెక్ట్ b వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా ఏ ఒకటే ఉంది కాబట్టి ఏ వాల్యూ వచ్చేస్తుంది. నేనేం చేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ లేదు కానీ మనకి ఏం కావాలి, ఇక్కడ ఉంది ఫస్ట్ ఈక్వేషన్ నీట్గా రాసుకుందాం. -2a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్స్ టు -2. ఇది ఒక ఈక్వేషన్. ఇక్కడ b ఈక్వల్ టు 1 ఇది ఒక ఈక్వేషన్. సో ఇక్కడ ఏ లేదు కాబట్టి ఏ కోఎఫిషియంట్ ఏమైతే 0 అవుతుంది, b కోఎఫిషియంట్ ఏమైతే 1 అవుతుంది. సో ఏ కోఎఫిషియంట్ 0, ఏ కోఎఫిషియంట్ 0, b కోఎఫిషియంట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది 1. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది, x వాల్యూ 5/2, y వాల్యూ 1. సో వచ్చింది కదా, ఇట్లా కూడా ఆన్సర్ వస్తుంది. లేకపోతే b వాల్యూ డైరెక్ట్ ఇక్కడ పెట్టుకుని ఆన్సర్ వస్తుంది. సో దీనిలో సింబల్ అంటే అన్‌నోన్ వాల్యూస్ కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ యూనిట్ 4 లాస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే 4th టైప్ అన్నా కదా. సో ఇప్పటిదాకా 3 టైప్స్ అయిపోయినాయి. 3 టైప్స్లో ఏంది, ఫస్ట్ టైప్ యూనిట్ వెక్టర్, సెకండ్ టైప్ ఏ యూనిట్ ఇంటూ గ్రేడ్ ఎఫ్ డాట్ చేస్తే ఇది డైరెక్షనల్ డెరివేటివ్. నెక్స్ట్ ఏంది కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా తెలుసు. సో 3 టైప్స్ అయిపోయినాయి. ఇది 4th టైప్ అంటే టాంజెంట్ క్వశ్చన్. టాంజెంట్ నార్మల్ కనుక్కోమంటాడు. సో ఫార్ములా తెలవాలి. టాంజెంట్ ఫార్ములా ఏంది, x మైనస్ x0 అంటే ఇదే, ఈ పాయింట్ వాల్యూస్ వస్తాయి చూడు, దీన్ని x0 y0 z0 అనుకోవచ్చు ఈ వాల్యూస్. సో x మైనస్ x0 ఇంటూ d బై dx ఆఫ్ f ప్లస్ y మైనస్ y0 ఇంటూ d బై df ఆఫ్ y. నెక్స్ట్ z మైనస్ z0 ఆఫ్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ, d బై dz ఆఫ్ f అంతే కదా. ఇది ఫార్ములా, ఇది టాంజెంట్. నార్మల్ అయితే ఏమవుతుంది, x మైనస్ x0 బై ఇది డివైడ్ చేయాలి dx. ఇది నార్మల్ ఈక్వేషన్ అయితే ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ ఇట డివైడ్ చేసి లోపల ఈజ్ ఈక్వల్స్ పెడితే ఇది నార్మల్ ఈక్వేషన్ అయితే, ఇది నార్మల్ ఈక్వేషన్. టాంజెంట్ ఈక్వేషన్ అంటే ఏంది, ఇది టాంజెంట్ ఈక్వేషన్ అవుతుంది. x మైనస్ x0 ఇంటూ df బై dx, df బై dy. అంటే f అంటే ఎక్కడ ఉంది బ్రో, f ఎక్కడ ఉంది బ్రో అంటే ఇదే f. సో మనకి తెలుసు i గ్రేడ్ ఎఫ్ చేస్తే ఏమవుతుంది, i ఇంటూ d బై dx ఆఫ్ f, d బై dy ఆఫ్ f, d బై dz ఆఫ్ f. సో ఇక్కడ ఈ వాల్యూస్ వస్తాయి. లేకపోతే డైరెక్ట్ నువ్వు ఏం చేసుకో, దీన్ని విత్ రెస్పెక్ట్ టు x, d బై df ఆఫ్ x అంటే విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది, f బార్ విత్ రెస్పెక్ట్ టు x అంటే 2x, ఇది 0, సో 2x అవుతుంది, దాని ఆన్సర్ 2x. ఇక్కడ ఏం చేయాలి, గ్రేడ్ ఎఫ్లో పాయింట్ వాల్యూస్ పెట్టు. సో ఏం వాల్యూస్,
XYZ వాల్యూస్ పెట్టు. XYZ వాల్యూస్ పెడితే ఒక వెక్టార్ వస్తుంది. ఈ వెక్టార్ కోఎఫిషియన్స్ ఉన్నాయా, ఈ వెక్టార్ కోఎఫిషియన్స్ ఏమనుకోవాలి, df/dx అనుకోవాలి. ఇది df/dx కదా, df/dx అంటే 2x. దీనిలో 2x లో x వాల్యూ పెట్టు, x వాల్యూ 3, సో 2 3 6. సో ఇదేమవుతుంది, దీని వాల్యూ 6 అవుతుంది. చూపిస్తాం ఎక్కడ ఉంది, ఇంకో చూడు, దీని వాల్యూ 6. నెక్స్ట్ df/dx, df/dz, y, df/dz. ఇవన్నీ చేస్తే వాల్యూస్ పుట్ చేస్తే మనకి వెక్టార్ వస్తుంది. డైరెక్ట్ వెక్టార్ కనుక్కోవచ్చుగా మామ, ఇది కనుక్కోవచ్చుగా, గ్రేడ్ ఎఫ్ పాయింట్ పెడితే వస్తుందిగా. సో పాయింట్ పెడితే వచ్చిన తర్వాత దీని కోఎఫిషియన్స్ ఉన్నాయా, ఈ కోఎఫిషియన్స్ ఇక్కడ రాసుకోవాలి. ఎందుకంటే df/dx ఇది అవుతుంది, దీని కోఎఫిషియంట్ ఇక్కడ, దీని కోఎఫిషియంట్ ఇక్కడ, దీని కోఎఫిషియంట్ ఇక్కడ రాసుకోవాలి. x మైనస్ x0 అంటే ఎంత, 3, x మైనస్ 3, y మైనస్ 2, z మైనస్ 1, y మైనస్ 2, z మైనస్ 1. సో ఈ కోఎఫిషియన్స్ ఇక్కడ, ఎందుకంటే ఈ మనకి ఈ ఫార్ములా తెలుసు, డైరెక్ట్ ఈ ఫార్ములా రాసుకో, గ్రేడ్ ఎఫ్ ఫార్ములా రాసుకో. సో ఇది గ్రేడ్ ఎఫ్ ఫార్ములాగా, గ్రేడ్ ఎఫ్ ఫార్ములా నుంచి పాయింట్ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకో. చేసిన తర్వాత గ్రేడ్ ఎఫ్ ఫార్ములాలో ఇదేంటి, df/dx. సో df/dx వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఆ వాల్యూ డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి, ఎంత 6 కాబట్టి ఈ వాల్యూ డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి, x మైనస్ x0. ఇది టాంజెంట్ ఈక్వేషన్. దీన్ని సింప్లిఫై చేయడం చేస్తారు, అందరు చేస్తారు, చేసి చూపిస్తా. x మైనస్ 3 ఇంటూ 6 చేసామైతే 6x మైనస్ 3 6 18. సో అట్లా అన్ని సింప్లిఫై చేసుకున్నాం అనుకో, ఇది వస్తుంది. ఇది టాంజెంట్ ఈక్వేషన్. నార్మల్ అంటే ఏంది, x మైనస్ x0 అంటే x మైనస్ 3 డివైడెడ్ బై ఇది చేయాలి. ఇది అంటే ఏంది 6. సో ఇది x మైనస్ x3, x మైనస్ 3 బై 6, y మైనస్ 2 బై మైనస్ 16 ఇది ఈక్వల్స్ టు z మైనస్ 1 బై 6. ఇది నార్మల్ ఈక్వేషన్. సో ప్రతి క్వశ్చన్ ఇట్లా అడుగుతారు చూడు, సేమ్ ఇదే లాస్ట్ టాపిక్ కదా, ఈజీ అయిపోయింది. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ఎ సర్ఫేస్ ఎట్ ఎ పాయింట్. సో సర్ఫేస్ ఇచ్చింది కదా, సర్ఫేస్ అంటే XYZ మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఎఫ్. సో ఎఫ్ నుంచి గ్రేడ్ ఎఫ్ చేసి ఎట్ పాయింట్ చేస్తే మనకి వెక్టార్ వస్తుంది. సో ఆ వెక్టార్ వచ్చినవే df/dx, df/dy, df/dz. సో వాల్యూస్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఐ బార్ ముందు ఏదైతే ఉంటుందో అది ఇది జే బార్ ముందు ఏదైతే వెక్టార్లో చూపిస్తా, ఎక్కడ ఉంది, ఈ సింప్లిఫై చేస్తాం అమ్మమ్మ. సింప్లిఫై చేసినప్పుడు ఐ బార్ ముందు ఏదైతే ఉందో అదే df/dx, జే బార్ ముందు ఏదైతే ఉందో df/dy. సో అట్లా ఇవి వస్తాయి, ఎట్లా వస్తాయో మనకు తెలుసు. ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఇచ్చింది. సో పాయింట్ ఎట్లా ఇచ్చిండు, వెక్టర్ ఫార్మేట్లో ఇచ్చిండు. సో ఇక్కడ నుంచి మనం ఇంతకుముందు ఇట్లా కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఇట్లా కన్వర్ట్ చేసుకో పాయింట్ లాగా. సో దీని క్వశ్చన్ 1, 2, 2. సో ఇది పాయింట్. సో దీని పాయింట్ని వెక్టర్లో ఎట్లా కన్వర్ట్ చేస్తాం, i2j + 2k ఇట్లా కన్వర్ట్ చేస్తాం. సో ఈ వెక్టర్ ఇచ్చింది, దీని పాయింట్ లాగా కన్వర్ట్ చేసుకో. ఈ పాయింట్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ వస్తాయి. సో పాయింట్ వాల్యూ ఎంత, 1 2 2. సో x మైనస్ 1, y మైనస్ 2, z మైనస్ 2 డివైడెడ్ బై ఈ వాల్యూస్ మనకు తెలుసు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా.